So, grand welcome, dear friends. Welcome to Arkan program. So, what is Arkan? Arkan అంటే రియల్ ఛాంపియన్స్ యాక్టివిటీస్ అండ్ నేచర్. నిజమైన విజేతల యాక్టివిటీస్ ఏముంటాయి, అసలు వాళ్ళ స్వభావం ఏంటి, అంటే ఇప్పుడు వరకు మనం సక్సెస్ ఎలా అవ్వాలి, అవ్వడానికి ఉన్న మెట్లు ఏమిటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఆల్రెడీ ఆ మెట్లు ఎక్కి వచ్చి విజయ పతాకాన్ని ఊపుతున్నారు చూసారండి. వాళ్ళ కష్టం ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనకు తెలిసి కొన్ని, మనకు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ ఎవరు చెప్తారండి? పెద్దవాళ్ళే చెప్తారు. అందుకే పెద్దవాళ్ళ మూట సద్దన్నం మూట అంటారండి. అలాంటి వ్యక్తి నోటి మాటే డబ్బుల మూట అని కూడా చెప్తారు వీళ్ళు. మనకు తెలిసింది ఏంటంటే పెద్దోళ్ళు సద్దన్నం మూట లాంటి వాళ్ళు, అంటే చలవ చేస్తుందండి, బాడీకి మంచిది వాళ్ళ మాటలు. ఈరోజు అలాంటి వ్యక్తిని ఇన్వైట్ చేయడానికి ఆర్కెన్లో ఈరోజు మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి. ఆయన 2-3 వారాల నుంచి రావాలి. కాకపోతే ఏంటంటే ఈ రోజే మన లైఫ్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏవో ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. అందుకే భగవంతుడు 2 నెలలు 2 వారాల గ్యాప్ ఇచ్చారండి. ఈ 2 వారాల్లో ఆయన ఎన్ని నేర్చుకున్నారు, కొత్త విషయాలు మనకు నేర్పించడం కోసం చూద్దాం. కాబట్టి మీరు అందరూ రెడీగా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో చాట్ చేయండి. సో లెజెండ్ టీంలో 500 కెపాసిటీ మొదటి అడుగు 200 ఎప్పుడు వేస్తారో మీ అప్లైనర్ని అడగండి. ఐడి వేశారు కదండి, ఎన్నాళ్ళండి తీసుకొస్తారు 200, ఎన్నాళ్ళు తీసుకొస్తారు సార్ 500ని అడిగితే మీకోసం ఆయన పనిచేస్తాడు. చాలా నిండుగా ఉంటుందండి, సందడిగా ఉంటుంది, బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ముందుగా మన ముందుకు రాబోతున్నారు యంగ్స్టర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్లీజ్ వెల్కమ్ గోవిందాచార్యులు గారు, ఈ 2020 నమస్తే సార్, మొట్టమొదటి చైర్మన్. నమస్తే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సార్ ఆర్కెన్ ప్రోగ్రామ్ కి? ఆర్కెన్ ప్రోగ్రామ్ మీరు చాలా సందర్భాల్లో చూశారు, పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మీరు గెస్ట్ గా ఉన్నారు. సో వాట్ అబౌట్ యువర్? సూపర్ 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 బాగుంది. గుడ్ ఎన్సీ టు ఆల్. ఆర్కెన్ రియల్ ఛాంపియన్స్ యాక్టివిటీస్ అండ్ నేచర్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మన ఐఎంసి సోదర సోదరీమణులందరకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నటువంటి, చెప్పాలంటే ఆర్కెన్, ఆయన ఏమైనా చేయగలరు, ఆ పేరులోనే ఉందన్నమాట. రియల్ గా ఏదైనా చేయగలరు అనమాట అండి. అలాంటిది మరి మన ఐఎంసి లెజెండ్ టీంలో వీరు ఉండడం చాలా చాలా అదృష్టంగా మనం భావించవచ్చు. మన రాబర్ట్ రవిచంద్ర గారు, మరి యాక్చువల్గా వారు ఈ రోజుని మన ఐఎంసిలో చెప్పాలంటే చాలా బాగా మరి అన్ని నాదే అంటే ఆయన నేచర్ నాకు అర్థమైంది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే మంచి సదుద్దేశంతో మరి ఎంతో మందికి సహకరిస్తూ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నన్ను బాగా వెల్కమ్ కూడా చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, మిస్టర్ రాబర్ట్ రవిచంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు చూసిన మీ అప్లైనర్స్ వయసు ఎంత ఉంటుందో ఈయన అనుభవం అంత ఉంటుందండి. కాబట్టి చాలా విషయాలు అడుగుదామండి. కాకపోతే ఏంటంటే మాకు వయసుతో సంబంధం లేదండి. మేము ఎవరితో అయినా సరే ఎదరికి వెళ్ళిపోవడమే తెలుసు. ఈ ఆర్కన్ కూడా అదే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఆయన వయసును మనం ఏమీ తీసుకోవద్దు. సో మా సర్కమ్స్టెన్స్ లో మాదని ఏమంటారు, చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారండి, శృతి మించి రాగాన పడకుండా మీ దగ్గర అన్ని శృతులు మేము తీసుకుంటాం, ఎక్కడ మేము అంటే మీ బౌండరీస్ ని క్రాస్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీలాంటి వ్యక్తులు ఐఎంసీలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ మాట చాలా మందికి తెలియదు కానండి, మీతో పరిచయం అయిన తర్వాత తెలుస్తుంది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, ఒక వ్యక్తులతో మాట్లాడే సిస్టమ్, ఐ మీన్ ప్రోడక్ట్ని పరిచయం చేసే విషయం కావచ్చు, ఒక కాన్సెప్ట్ని పరిచయం చేసే విషయం కావచ్చు, ఇలాగా మీ విషయంలో 40 సంవత్సరాల పైనే ఎక్స్పీరియన్స్ ఉంది అని నేను విన్నాను. ఒక్కసారి మీ అనుభవం గురించి జస్ట్ 1.5 మినిట్లో చెప్పగలరా? యాక్చువల్గా నాకు డైరెక్ట్ సెల్లింగ్ లో అయితే 96 నుంచి, నేను 96లో డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం అనేది జరిగిందండి. అంతకు ముందు మాత్రం 83 నుంచి నేను పీర్లెస్ లో ఉన్నాను మార్కెటింగ్ లో. అందులో చాలా మందిని కలవడం, పాలసీలు చేయించడం, ఎందుకంటే పీపుల్స్ తోటి ఎక్కువగా రిలేషన్
నాకు ఎక్కువ ఉండేది. మరి ఆ విధంగా నేను డైరెక్ట్ సెల్లింగ్ లో తర్వాత 83 నుంచి మరి నాకు ఒక మోటివేటర్ అయినా, ఒక విధంగా చెప్పాలంటే ఆది గురువు అని చెప్పొచ్చు. పీర్లెస్ లో ఒక ఆయన ఉండేవారు, రాజారెడ్డి గారని. ఆయన మోటివేషన్ తోటి నేను మా బ్రదర్ టీంలోకి నేను రావడం జరిగింది. అప్పుడు పీర్లెస్ లో వారు పనిచేసేవారు. వారి మోటివేషన్ తోటి మీరు ఎందుకు చేయకూడదు, ఎందుకంటే నేను యాక్చువల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడానికి ఆ రోజుల్లోనే వాళ్ళకి జరిగిన రికగ్నిషన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు బాగా నేను లైక్ చేసేవాడిని అనమాట అండి. అది మనసులో ఉండిపోయి నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోకి తర్వాత మార్కెటింగ్ లోకి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం జరిగిందండి 96 లో. యా సార్. అంటే అప్పటికి అంటే ఐఎంసి విషయం ఇంకా మనం తీసుకోవద్దండి. అప్పటికి ఐఎంసిలోకి మీరు రావడం ముందు వరకు కూడా మార్పులు చాలా జరిగాయి కదా సార్. కొన్ని ఎథికల్ గా చాలా. ఉన్నాయి, కొన్ని ఏదో ఇబ్బందులుగా ఉన్నాయి. ఎస్. సో మాకులాంటి ఎస్. విషయం కొంతమందికి పూర్తి అవగాహన లేకుండా కూడా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో అప్పటికి ఇప్పటికి ఉన్న మార్పు ఏం జరిగింది సార్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో? ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది? యాక్చువల్ గా చెప్పాలంటే అండి 1978 లోనే ఆ, ఒక ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ అనేది ఉండేది. అది యాక్చువల్ గా పీర్లెస్ కూడా వర్తిస్తుంది అనేవారు. ప్రైజ్ చిట్ మనీ సర్క్యులేషన్ లోకి వస్తుంది, ఇది ఇల్లీగల్ బిజినెస్ అని పీర్లెస్ కూడా అనేవారు. ఆ రోజు పీర్లెస్ వారు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో పీర్లెస్ కంటే ఎల్ఐసి మిన్న అని ఒక ముగ్గురు జడ్జిలు ఒక బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి 87 లో. అది చాలా బాగా మరి అది అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఏది అసలు ఏది నకిలీ అనేది చెప్పలేకపోయేవారు. అలాగే మరి అప్పుడు పీర్లెస్ లోంచి, ఎందుకంటే పీర్లెస్ అనేది ఎటువంటిదంటే ట్రాన్సాక్షన్ అంతా ఫైనాన్స్, ఎందుకు లేని నేను ప్రోడక్ట్ మార్కెటింగ్ లో క్యాష్ అండ్ క్యారీ, అసలు ఏ విధమైన లైబిలిటీ లేని దాంట్లోకి రావాలని 96 లో డైరెక్ట్ సెల్లింగ్ లోకి నేను రావడం. మరి వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే నడిచింది. దీని మీద కూడా చాలా మందికి రకరకాల అపోహలు, ఎందుకంటే రకరకాల కంపెనీలు వచ్చేసినాయండి. అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని ఇలా రకరకాల రావడం వల్ల దీన్ని కూడా అనుమానించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ని కూడా అనుమానించేవారు. మేము అప్పుడే ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళం, ఇతర దేశాల్లో కూడా ఈ విధంగా జరిగేది, ఎందుకంటే 120 దేశాల పైగా డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. ఆ రోజుల్లో అక్కడ కూడా ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేసేవారు. ఇతర దేశాల్లో కూడా, అమెరికాలో కూడా ఇక్కడ ఇలాంటివి ఫేస్ చేయడం జరిగింది. ఇది ఇల్లీగల్ అని అక్కడ. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ కూడా లీగాలిటీ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా వస్తుంది అని మేము చెప్పేవాళ్ళం అప్పుడే. 96, 97, 80 అంటే 2000 ఇయర్ వచ్చేసరికి ప్రాబ్లం వస్తే, ఎందుకంటే రకరకాల పుట్టగొడుగుల్లా కంపెనీలు రావడం, ఏదైనా మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా బాగుంది అనేసరికి దాని డూప్లికేట్ కంపెనీలు ఎక్కువ రావడం అనేది సహజంగా జరుగుతుంటాయండి. దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎవరిదంటే గవర్నమెంట్ వారిది. అది యాక్చువల్ గా 2016 లో దీనికి తెరపడిందండి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. 9th సెప్టెంబర్ 2016 లో గవర్నమెంట్ గైడ్ లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్ కి రావడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనుసరించే ఇప్పుడు మనకి ఐఎంసి పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒక లీగాలిటీ అనేది రావడం జరిగింది అనమాట. అదనమాట. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు చేస్తుంటే దీన్ని ఇల్లీగల్ అనేవారు, ఇప్పుడు లీగల్ అంటున్నారు. సో అప్పుడు చేస్తుంటే దీన్ని ఏదోలా చూసేవారు, ఇప్పుడు అది లేదు. నెమ్మదిగా దీనికి కొంచెం వాల్యూస్ పెరుగుతున్నాయి అనమాట అండి. అది అప్పటికిప్పటికి తేడా. అందుకే నేను మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది. ఇలాంటి ఎందుకంటే ఏది అసలు ఏది నకిలీ మనం చెప్పలేని పరిస్థితి. మనం చెప్తే ఎవరో నమ్మరు, అది గవర్నమెంట్ వారే చెప్పాలి. ఆ గైడ్ లైన్సే చెప్తున్నాయి ఇప్పుడు. అదనమాట అండి. ఓకే. అంటే గైడ్ లైన్స్ చూసి ఐడియా వేసిన వ్యక్తి కూడా అడ్వకేటే. ఎస్, అంటే గైడ్ లైన్స్ కూడా కాదు, గైడ్ లైన్స్ తర్వాత మనకి గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అయితే నేను చెయ్యాలని అనుకోలేదు, డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఇంకా రావాలనుకోలేదు. సాటిస్ఫై పిల్లలు కూడా వద్దన్నారు. అయితే ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అంటే, నాకు డస్ట్ అలర్జీ ఉండేది. చాలా హాస్పిటల్స్ లో నేను మందులు వాడాను, 4-5 ప్రముఖ హాస్పిటల్స్ లో. అక్కడ తగ్గనది ఈ ఐఎంసి ప్రోడక్ట్స్ ద్వారా తగ్గడం నాకు బాగా, నేను ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు మా ఎంఎస్ రావు గారు, మరి గురువు గారు వచ్చారు, చెప్పారు వివరాలన్నీ. ప్రెసిడెంట్ స్టార్ ఈ రోజు వారు చెప్తుంటే, మరి వారు ఇచ్చిన ప్రోడక్ట్స్ నేను వాడడం, బాగా రిజల్ట్ రావడం 1 month లోనే. అంటే 7 సంవత్సరాలు పడిన బాధ 1 month లో పోయిందండి. ఇది చాలా
ఒక విధంగా చెప్పాలంటే చాలా మామూలు విషయం కాదనమాట అండి. 7 సంవత్సరాలు అది పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. అటువంటిది ఎప్పుడైతే పూర్తిగా పోయి మరి ఎప్పుడైతే ఏఎంసీ ప్రోడక్ట్స్ నేను రావడం, వీటిని రెఫర్ చేయడం జరిగింది ఐడి వేసుకొని, ఆ విధంగా రావడం జరిగింది అనమాట. ఓకే, డన్ సార్. లీగాలిటీ ఓకే, అది. మీరు మీ వృత్తి ఏమిటి యాక్చువల్గా? ఏమండి? మీ వృత్తి ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ఐఎంసి ప్రెసెంట్ కాకుండా. అడ్వకేట్ గా ప్రాక్టీస్ ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2016 నుంచి 16 నుంచి. 19 నుంచి. అచ్చా, 2019 నుంచి. ఓకే, డన్ డన్. ఇప్పుడు అంటే యాజ్ ఏ నాకు లాయర్ డిజైర్ ఉండేదండి. యాక్చువల్ గా నాకు డిజైర్ ఉండేది, డిగ్రీ చేసే టైంలో ఎల్ఎల్బి చేయాలి ఎప్పటికైనా. అప్పుడు నాకు అవ్వలేదు, పరిస్థితులు అనుకూలించలేదు. 2016లో అమ్మాయి మ్యారేజ్ చేసి ఎల్ఎల్బి కాలేజీ కాకినాడలో జాయిన్ అయ్యి డిగ్రీ తీసుకొని 19 నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను అనమాట. యాక్చువల్గా ప్రాక్టీస్ లోనే ఉందాం అనుకున్నాను, కానీ ఎంఎస్ రావు గారి ద్వారా ఇందులోకి ఆ ప్రోడక్ట్ రిజల్ట్ చూసి, మెయిన్ ఐఎంసీలో ప్రోడక్ట్ రిజల్ట్ చూసి రావడం జరిగింది సార్. అది ఇంపార్టెంట్, మెయిన్ రావడం. ఓకే సార్, ఓకే. అంటే ఒక అడ్వకేట్ గా ఉన్న మీరు అన్ని చూసి కానీ డైరెక్ట్ సెల్లింగ్ పరిచయం ఉన్న మీరు, అనుభవం ఉన్న మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో 96లోనే ఏదో కారు కూడా తీసుకున్నారని విన్నాను. అది కూడా అడుగుతాను ప్రశ్న నేను. 96 కాదు సార్, 2001లో ఒకటి తీసుకున్నాను, 2003లో ఒకటి తీసుకున్నాను, 2007లో మెయిన్ మీరన్న కారు తీసుకున్నాను. తీసుకున్నారు, ఒక డన్. అంటే 96లో అడ్వకేట్ వచ్చాను గా. డైరెక్ట్ సెల్లింగ్ లో. ఓకే, అంటే ఏమండి? నా ప్రశ్న ఏంటంటే, చాలా మంది 100 ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఏమంటే ఇవి అలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి అని. కాబట్టి నేను ఎస్ మిమ్మల్ని చాలా మందికి చూపించేయచ్చు ఈ సందర్భంగా. ఒక ఎస్ లాయర్ గారే ఆల్మోస్ట్ చాలా అనుభవజ్ఞులు, ఆయనే చూసి అనుభవం అక్కడ చూసి వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చారు అంటే ఇందులో ఏదో అద్భుతం ఉంది. అది డెప్త్ మాకు తెలియకపోయినా, ఆ గెజెట్లు మాకు తెలియకపోయినా, మీరు వెళ్ళారు అంటే అన్ని రకాలుగా గెలిచిన వ్యక్తి. మాలాంటి వాళ్ళం కూడా రెండో ఆలోచన లేకుండా వచ్చేయచ్చు, అంతేనా సార్? ఎస్ ఓకే, మేము చూస్తాం. కాకపోతే ఏంటంటే రెండో ఆలోచన ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెసిషన్. అంటే ఎందుకంటే అవన్నీ చూసే నేను రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ లైబిలిటీ అనేది లేదు, ప్రోడక్ట్ యూసేజ్ అండ్ రెఫర్ అంతే. అవును సార్. ఇంకొక విషయం గోవిందాచార్యులు గారు, చెప్పండి. మీరు 2000 సంవత్సరం లోపులోనే అండ్ 2000 సంవత్సరం అంటే 2000 సంవత్సరం ఈ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మీ ఊళ్ళో ఒక ఆర్డినరీ వ్యక్తి ఎక్స్ట్రాడినరీగా అవ్వడం, ఒక 4 వీలర్ మీరు నడుపుకుంటూ వెళ్ళడం, చాలా మంది కుటుంబాలతో కంపేర్ చేసుకుంటే ఆ పవరు, ఆ పొటెన్షియాలిటీ. అంటే మీరు చాలా మంచి పదాలు వాడుతూ ఉంటారు, డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అని. చాలా తక్కువ మంది ఇలాంటి ఒకాబులరీ బయట తీసుకొస్తూ ఉంటారు, డిజైర్స్. ఈ ఫుల్ఫిల్ చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ మీకు బాగా ఉపయోగపడడానికి గల కారణం ఏమిటండి? అందులో ఏముంది అసలు అని? ఆ టైంలో మీకు వచ్చిన కార్ ఏంటి? అప్పుడు జనాల ఆలోచనలు యాక్చువల్గా ఏంటి? 2001లో మారుతి తీసుకున్నానండి, 2003లో ఇండికా తీసుకున్నాను, 2007లో స్కోడా అక్టావియా తీసుకోవడం జరిగింది. అది మాత్రం సంచలనం తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ వ్యక్తి బాగా సక్సెస్ అయ్యాడు అని ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ అంటే అనేవారు మాకు, అప్పుడు చెప్పేవారు మా సీనియర్స్, మా ఎండి గారు కూడా చెప్పేవారు, అక్కడ ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ గా ఉండాలి అంటే మెయిన్ మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు దగ్గరే ఇంట్లోనే ఉంటాం, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఒక కార్ అనేది బాగా మోటివేషన్ అని చెప్పేవారు. నిజంగా యాక్చువల్ గా భయపడ్డాను అప్పుడు నేను తీసుకున్నప్పుడు, కానీ నిజంగా అది చాలా మోటివేషన్ అయింది. నా టీంలో 40 మంది కార్లు తీసుకున్నారు అప్పుడు ఆ టైంలో. అది ఒక విధంగా నిజమైన ఇన్స్పిరేషన్, వారు చెప్పింది అక్షరాల జరిగిందనమాట అండి. ఎందుకంటే ఆ రెవల్యూషన్ ఆ రోజుల్లో స్కోడా అంటే చాలా గొప్పగా చెప్పేవారు, ఇప్పుడంటే రకరకాల చాలా వచ్చేసినాయి. ఆ రోజుల్లో 2007లో అంటే స్కోడా అంటే ఒక మంచి రిచ్ కార్ అనమాట. బ్రాండ్ అండి, ఆ బ్రాండ్ వేరు, ఆ స్టాండర్డ్స్ వేరు. అదనమాట, స్టేటస్ సింబల్ లాగా. ఓకే, మేడం గారి పేరు సార్? మీ మేడం గారు? రజని రజనీ గారు. ఓకే, ఓకే. ఎలా ఉంటుందండి మేడం గారు మీకు ఎస్పెషల్లీ బిజినెస్ సపోర్ట్ ఎలా చేసేవారు? అసలు చెప్పాలంటే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆవిడే అండి. రజనీ ఫుల్ గారు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. నాకంటే ముందు వెళ్ళిపోమని చెప్పొద్దు మీటింగ్ ఉంటే, రెడీ చేసేసి అన్ని రెడీ చేసేసి ఎందుకంటే పవర్ ఆవిడకి తెలిసిపోయింది ఆల్రెడీ. పవర్ ఫస్ట్ లోనే చెయ్యక ముందు కూడా మాకు మెయిన్ ఏంటంటే మా బ్రదర్ ఉన్నారు, వారు లెక్చరర్ గా పనిచేసుకుంటూ పార్ట్ టైం గా చేసేవారు, ఎంతో కష్టపడేవారు. మా వదిన గారు కూడా బాగా సపోర్ట్ చేసేవారు.
ఉమ్, ఓకే. ఆవిడ్ని చూసి ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోయింది ఇక్కడ ఈవిడ కూడా. మామూలు అసలు వెనకాల. సపోర్ట్ కాదండి. ఈ ఉమ్, రోజు ఉమ్, సక్సెస్ అయ్యాను అంటే వారే. ఎందుకంటే మాక్సిమం అంటే నేను ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని చేస్తున్నాను. గతంలో అయితే నేను మా పిల్లలు చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరానంటే ఒక 10 రోజులకు మళ్ళీ వచ్చేవాడిని కాదండి. ఉమ్, ఉమ్, క్యాంప్ ఉమ్, ఉమ్. క్యాంపులు. మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, గంగావతి, మస్కి, సింధనూరు, బళ్ళారి, రాయచూర్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఒక 10 రోజుల దాకా మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. పిల్లల్ని ఆవిడే చూసుకునేది. ఉమ్, ఉమ్. అంత బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ సక్సెస్ అవ్వడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ సక్సెస్ కావు సార్. అది అంటే ఆర్డినరీ వ్యక్తి ఎక్స్ట్రాడినరీగా ఎదగడానికి బయట అవకాశాలు ఏమీ కనిపించట్లేదు సార్. ఏమీ ఎస్, కనిపించట్లేదు. 100%. 100%. డైరెక్ట్ సెల్లింగ్ లో మీలాంటి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఏం చెప్తారు? డైరెక్ట్ అంటే సెల్లింగ్ అంత బయట పొటెన్షియాలిటీ ఏముంది? అంత పొటెన్షియాలిటీ అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు కోట్లలో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయగలడు. అవును. లక్షాధికారి లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగలడు. కోట్లలో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయాలు వస్తాయి. లక్షల్లో పెట్టుబడి పెడితే వేలల్లో ఆదాయాలు వస్తాయి. కానీ అతి వస్తుంది. సామాన్యుడు పెట్టుబడి ఎలా పెట్టగలడు? పెట్టలేదు. పెట్టలేడు. ఇంపాసిబుల్. మరి అతి సామాన్యుడు అసాధారణ వ్యక్తిగా మారాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మన పెట్టుబడి IMC లేదు. పెట్టుబడి లేదు లేని first. వ్యాపారం. పెట్టుబడి లేదు, గవర్నమెంట్ లైసెన్స్ అక్కర్లేదు, షాప్ అక్కర్లేదు, సెల్లింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఏ విధమైన రిస్క్ లేదు. హ్యాపీగా ఫ్రీగా చేయొచ్చు. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది నిజంగా అర్థమైతే నిద్ర పట్టదండి. అంత ఒకే పవర్ఫుల్ అన్నమాట. చోట చేయాలని రూల్ లేదు, ఈ టైం కి లేదు. చేయాలని రూల్ లేదు. ఈ లొకేషన్ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది. మన ఇష్టం. మనకు నో బాస్. నాకు బాగా ఏస్తో నచ్చింది పని అది, లేదు. నో బాస్. నాకు అదే బాస్ అదే. అనేవాడు నేను మాక్సిమం నేను టైపిస్ట్ గా ఉండలేకపోవడానికి, నేను కొన్ని ఉద్యోగాలు చేసి నాకు ఉండకపోవడానికి కారణం ఏంటంటే నాకు బాస్ అనేది కాదు, ఇండివిజువల్ ఉండాలి, ఇండిపెండెంట్ గా పైకి రావాలనే ఆ డిజైర్ నన్ను ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నడిపించి. నా ప్లాట్ఫామ్ నన్ను చెప్పాలంటే ఒక విధంగా కాపాడింది. అది మీరు IMC లోకి రావడానికి ముందు, ఎందుకంటే చాలా మందికి అయితే నేను ముందు IMC గురించే మొదలు పెడతాను కానండి, మీ ఉమ్, విషయంలో IMC గురించి మాట్లాడడానికి ముందే బోల్డ్ విషయాలు ఉన్నాయండి. అంటే ఐఎంసీకి ఉన్న ఎక్స్పీరియన్స్ కన్నా మీకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. డైరెక్ట్ సెల్లింగ్ లో కావచ్చు, మార్కెటింగ్ లో కావచ్చు. సో కాబట్టి ఎక్కువగా ముందు మీకు సంబంధించిన విషయాలు తెలుసుకున్న తర్వాతే ఇంకా IMC గురించి ఏం మాట్లాడక్కర్లేదు సార్. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ తులసి నోట్లో వేసుకుంటున్నాడంటే ఇంకెవరు, ఏ హిందువు కూడా మాట్లాడు లైవ్. అలాగే మా జీసస్ వచ్చేసరికి కాళ్ళు పాదాలకి ఫుట్ బ్యాచ్ చేసుకుని ఆయన హిమాలయం బెర్రీ తాగారంటే ప్రమోషన్ అవసరం లేదు, దేశం మొత్తం అమ్మేస్తాం మేము. అవసరం. ఎస్ ఎస్. ఇలాంటి వ్యక్తి IMC లోకి రావడానికి డెసిషన్ తీసుకున్నారు అంటే మీ గత నేపథ్యం తెలిస్తే చాలు అనేది నా ఇంటెన్షన్ అండి. ఇప్పుడు మీరు అలాగే మా రజనీ గారు కలిపి ఎన్ని దేశాలు తిరిగారు కలిసి? దాదాపు ఒక 10 ఉంటాయండి. ఒక ఆర్డినరీ వ్యక్తి, ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తి, 99 నుంచి భార్య సమేతంగా 9 నుంచి 10 దేశాలు కలిసి 10 తిరిగారు. times. 10 times. అచ్చా అచ్చా. ప్రవీణ్ గారు పెళ్ళయిందా మీకు? చూడండి మరి ఏం చెప్తున్నాడు పెద్ద ఆయన, ముసలాయన. 99 నుంచి ఖర్చేమేమి? 99 నుంచి వెళ్ళడం జరిగింది. 99 నుంచి కపుల్స్ వెళ్ళడం జరిగింది. ఓకే, సూపర్. మీకు అందులో మొదటిసారి మీరు ఫారెన్ టూర్ తీసుకెళ్ళినప్పుడు మేడం గారు ఆ అనుభూతి ఎలా అనిపించింది? మళ్ళీ మిమ్మల్ని ఒకసారి వెనక్కి తీసుకెళ్తాం. అనుభూతి అంటే యాక్చువల్ గా ఫస్ట్ నేపాల్ ట్రిప్ వెళ్ళామండి. ఉమ్, డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడం అదే ఫస్ట్ టైం. ఇద్దరునా? ఢిల్లీ నుంచి నేపాల్. ఇద్దరునా ఇద్దరం వెళ్ళాం. మీరా? ఓకే ఇద్దరం వెళ్ళాం. ఫస్ట్ టైం ఇద్దరం మీకు కూడా ఫ్లైట్ ఎక్కడం అప్పుడు? 99 డిసెంబర్ ఓకే. వెళ్ళాం. చాలా బాగా పశుపతి దేవాలయం ఇవన్నీ చూసాం, బాగుంది. అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలనేవారు. అదొక డిజైర్ వెళ్ళి ఉండిపోతే గట్టిగా. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ బంధువులు, స్నేహితులు, ఇంటి పక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? మామూలు కాదండి, ఎందుకంటే పేపర్లోనే పెద్ద పేజీలో హాఫ్ పేజీలో పడిపోయింది. ఆ, స్వదేశాగమన విదేశీ శుభాకాంక్షలు. స్వదేశాగమనం. స్వదేశాగమన శుభాకాంక్షలు. విదేశీ పర్యటన. తర్వాత
విదేశీ పర్యటన, వెళ్ళేటప్పుడు ఉమ్. వచ్చేటప్పుడు స్వదేశాగమన శుభాకాంక్షలు. అలాగే అప్పుడు మీ పిల్లలు మీరు హీరో ఏమోండి వాళ్ళకి. చిన్నపిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు. ఓకే. ఈ రోజుకి చిన్నపిల్లలు ప్రతి తండ్రి పిల్లలకి హీరోయేనండి. కాకపోతే ఏంటంటే మీరు సూపర్ హీరో. ఆ, మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళానండి సింగపూర్. అబ్బా! ఏ ఏజ్ లో? 8th క్లాస్. 8th క్లాస్ లో ఉన్నప్పుడు సింగపూర్ తీసుకెళ్లారు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. అమ్మాయికి పాస్పోర్ట్ రాలేదు, లేకపోతే నలుగురు వెళ్ళాలి. ఓకే. ఆ ప్లేస్ లో ఇంకొక టీమ్ లో వ్యక్తిని తీసుకెళ్ళాను. ఉమ్, ఉమ్, 4 ఉమ్, ఉమ్. ఐటీలు క్వాలిఫై. ఓకే. ఇప్పుడు తర్వాత సింగపూర్ వెళ్ళాను సార్. ఇన్స్పైర్ చేసిందని అడిగారు మీరు, ఇన్స్పిరేషన్ అవునవును, అన్నారు. అవునవును. యాక్చువల్ గా 2000 జూన్ లో సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్. ఉమ్, ఉమ్. అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ. అది చాలా గొప్పగా ఉంది. మెయిన్ ఏంటంటే సింగపూర్ నుంచి మలేషియా క్రూజ్ లో తీసుకెళ్లారు. క్రూజ్ లో. ఓకే. 16 అంతస్తుల షిప్ అది. రాబోయే 16 అంతస్తుల చందమామ షిప్. సినిమా షూటింగ్ అంతా దాని మీదే జరిగింది. ఉమ్, 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 ఉమ్. అది ఇంకా నాగార్జున గారు. దాని గురించి చెప్పాలంటే ఒక భూతల స్వర్గం. అల్టిమేట్ క్రూజ్. ఎంజాయ్మెంట్. లైఫ్ కి అవును. అల్టిమేట్ ఎంజాయ్మెంట్ అనమాట అండి. ఇంకా ఎంజాయ్మెంట్ అంటే ఇంకేం లేదు, అదే లాస్ట్ అండ్ ఫైనల్. అవును. అందులోనే థియేటర్స్, అందులోనే ఫుట్బాల్ బాస్కెట్బాల్ కోర్టు, ఇవన్నీ ఇంకా మొత్తం స్విమ్మింగ్ పూల్స్. అవును. 16 అంతస్తుల షిప్. అవును. మీరు జాయిన్ ఒక రూమ్, అవ్వడానికి ముందు కూడా ఫ్యామిలీ ఐఎంసీ మొత్తం. ఫ్యామిలీకి ఒక రూమ్ అండి మళ్ళీ అందులో. అవునవును సార్. ఫ్యామిలీకి అవునవును. అంత బాగా అల్టిమేట్ ఎంజాయ్మెంట్. అది బాగా ఇన్స్పైర్ చేసింది. సూపర్. మామూలుగా ఒక సామాన్యుడు వెళ్ళలేడు. వెళ్ళలేడు. హైలీ కరెక్ట్. ఇంపాసిబుల్. ఓకే. అబ్బాయి ఎంత డబ్బున్న వ్యక్తి అయినా వెళ్ళలేడు. వెళ్ళలేరు. ఓకే. అది నేను ఒక రూపాయి అర్థమైందా? జేబులో తీయకుండా వెళ్ళాను. అర్థమైందా డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఆర్క్ అని పెట్టాము అనేది. సో దీన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా మంది తీసుకున్న సక్సెస్ వే తెలిసేసుకోవచ్చు అండి. సింపుల్. ఈరోజు గోవిందాచార్యులు గారు జాయిన్ అవ్వడానికి ముందు కూడా అప్పుడు సిల్వర్ అయితే పిన్ అప్గ్రేడ్ చేసుకుంటే కూడా మనకి క్రూజ్లో ఒక అద్భుతమైన ప్రయాణం చేశారని మన వాళ్ళు అప్పట్లో. సూపర్ సార్. అలాగే ఈ 40 ఏళ్ల అంటే ఆల్మోస్ట్ మీరు ఫీల్డ్లోకి వచ్చి కావచ్చు, మీ అనుభవం కావచ్చు, ఎస్పెషల్ డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, మీకు ఎప్పుడైనా ఇబ్బందికరంగా అనిపించిన సందర్భం ఏమైనా ఐఎంసి కాకుండా ముందు గతంలో ఏదన్నా, అందరికీ అన్నీ ఉంటాయి సార్ ఎందుకంటే షడ్రుచులు విందు కాబట్టి. సో మీ లైఫ్లో మీరు డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి, అందులోంచి బయటకు వచ్చిన మీ అనుభవం ఒకసారి మాకు ఏం చెప్పగలరా? యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే సార్, ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులను కలుస్తుంటాం. బోగస్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పొగుడుతుంటారు, బాగా సక్సెస్ అయ్యామంటారు. చాలా మంది ఎక్కువగా పర్సంటేజ్ ఏంటంటే ఇలాంటి బిజినెస్ లో ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకే ఎక్కువ డిస్కరేజ్ అయిపోతుంటాం. ఎక్కువగా ఈ ఫీల్డ్ లో ఎస్ 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 ఎస్, అవును. డిస్కరేజ్మెంట్ ఎక్కువ వస్తుంటది అనమాట. బాగా ఎక్కువ వస్తుంటుంది ఈ బిజినెస్ లో. అది తట్టుకోవాలి. అది తట్టుకోవాలి అంటే మనమే ప్రోయాక్టివ్ గా ఉండాలండి. ఉదయమే లేచిన వెంటనే ప్రోయాక్టివ్ గా ఎప్పుడైతే మనం ఉన్నామో మనమే మోటివేట్ చేసుకోవాలి, మనమే ఛార్జింగ్ చేసుకోవాలి. అవును. అలా ఎప్పుడైతే చేసుకున్నామో మన సక్సెస్ నే చూస్తే ఇలాంటివి ఏమీ కనిపించవు. అవమానాలు జరుగుతాయి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఏళాకోళం బాధగా చేసే వాళ్ళు ఉంటదండి. ఉంటారు. చాలా బాధగా ఉంటది. అంటే ఏంటి తింటే నీకు ఇలాగా కడుపు అని అనిపిస్తుంది. నిండుతుంది అని మనం పట్టుకెళ్ళినా సరే, వద్దొద్దండి ఇది విషం అండి అని చెప్తుంటే బాధగా అనిపిస్తుంది. అంతే. ఇది తినే కదా ఇన్ని వేల మంది బాగున్నారు, నువ్వు ఎందుకు నాకు ఆ, కావాల్సినోడివి ఒకటి. అది అర్థమైంది. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలంటారు. చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మేము చూసే కోణం వేరు, మీరు చూసే కోణం వేరు. ఎందుకంటే మేము 4 గోళ్ల మధ్యలో నుంచునే ఆలోచిస్తున్నాం. మాకు కొంతమంది పైనుంచి చూస్తారు కాబట్టి అండి ఆ 4 గదులు కూడా కనపడతాయండి. సో మీలాంటి వాళ్ళు వయసు రీత్యా ఇంకా పైకి వెళ్ళారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగా కనిపిస్తాయి మీకు. ఎస్. ఎస్పెషల్లీ గోవిందాచార్యులు గారు విజయాన్ని అపజయాన్ని ఎలా చూస్తారు? అంటే అది నాట్ ఓన్లీ ప్రొడక్ట్ అండి, లైఫ్లో చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అనుకున్న టైంలో సక్సెస్ రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. యాజ్ ఏ అడ్వకేట్ కావచ్చు, యాజ్ ఏ లీడర్ కావచ్చు, చాలా మందికి మెంటర్ మీరు. ఈరోజు ఈ సెషన్లో మీరే మెంటర్ మాకు. మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు, ఎలా చూస్తారు యాక్చువల్గా? యాక్చువల్ గా విజయాలు అనేది వస్తుంటాయండి. కొంతమందికి త్వరగా వస్తాయి, కొంతమందికి లేట్ అవుతుంటాయి. అందరికీ ఒకలాగే వస్తాయని ఎప్పుడు మనం ఊహించకూడదు.
కొంతమందికి త్వరగా వస్తాయి, కొంతమందికి లేట్ అవుతాయి. సక్సెస్ మే బి డిలేడ్, టోటలీ ఇట్ కాంట్ బి డెనైడ్. ఎస్, విజయం అనేది తథ్యం. నువ్వు అనేవాడు ఇందులో ఉంటే విజయం అనేది తథ్యం. బట్ నువ్వు ఉండాలి, నెవర్ క్విట్. ఎగ్జాక్ట్లీ. అదనమాట. ఉండాలి. ధనలక్ష్మి Yes. తలుపు తట్టేసరికి ఇంట్లో ఉండాలి మనం. ఇల్లు ఖాళీ ఉండాలి. చేసి వెళ్ళిపోకూడదు. అది ఇల్లు ఖాళీ డెఫినెట్ చేసి గా వస్తుంది. వెళ్ళిపోతే వస్తుంది. ఆకపోవడం అనేది ఉండదండి. డెఫినెట్ గా వచ్చి తీరదు. డైరెక్ట్ సెల్లింగ్ లో విజయం వర్క్ చేసే వాడికి. సక్సెస్ మే బి డిలేడ్, టోటలీ ఇట్ కాంట్ బి డెనైడ్. సూపర్. ఇంకా మనం ఇప్పటి వరకు చాలా రీళ్లు జరిగినాయి కాబట్టి అండి, ఇప్పుడు తెర ఎత్తడం జరుగుతుంది. అసలు మీ అరంగేట్రం ఎలా జరిగింది అబౌట్ ఐఎంసి? అంటే నాకు ఏదో దగ్గు వచ్చిందండి, రొంప వచ్చిందండి, ఆస్తమా ఉందండి, ఇవన్నీ కాదండి. అసలు ఆలోచన ఎలా వచ్చింది ముందు? ఆలోచన ఐఎంసి అంటే అనేది మీకు ఎలా యాక్చువల్ గా సార్ పరిచయం అయింది? ఈ 3 అక్షరాలు ఎలా పరిచయం అయ్యాయి మీకు? ఎలా పరిచయం అయిందంటే, నన్ను చాలా మంది రమ్మనేవారు. ఈ గైడ్ లైన్స్ అది వచ్చాక, గెజిట్ అది వచ్చాక డైరెక్ట్ సెల్లింగ్ లోకి రమ్మనేవారు. మొదటిసారి ఎవరు పిలిచారు మిమ్మల్ని ఐఎంసికి? ఐఎంసీకి నన్ను ఎవరూ మొదటిసారి పిలవలేదు సార్. ఓకే, ఎవ్వరూ పిలవలేదు. పిలవలేదు. ఎవరూ పిలవలేదు. అయితే నేను మా అబ్బాయి మ్యారేజ్ చేశాక ఆలోచిస్తాననేవాడిని, ఎవరైనా డైరెక్ట్ రమ్మంటే. రమ్మంటే. ఓకే. 23 డిసెంబర్లో నవంబర్లో మా అబ్బాయి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది తర్వాత నుంచి ఫోన్లు వచ్చాయి. చాలా మంది ఫోన్లు చేసేవారు, రావాలి రావాలి అని. అసలు ఎలా ఉంది పరిస్థితి అని నేను బాగా నాకున్న అనుభవంలో ఆన్లైన్ లో కొట్టి చూసేవాడిని. అసలు ఎలా ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? రూల్స్ అవి ఎలా ఉన్నాయి, ఏంటి లీగాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటే మీరు నాకు అలా వాటర్ అది కొడుతుంటే తాగొచ్చు, మీరు వాటర్ తాగొచ్చు, ఆ, మీకు ఏమైనా తింటూ ఉమ్, మాట్లాడొచ్చు, ఉమ్. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇది మనీలే. పైగా అప్పుడు మీరు ఏం తిన్నా సరే మాకేం బెటర్ కాబట్టి. చెప్పండి, ప్లీజ్ సార్. చూస్తుంటే నాకు యాక్చువల్గా అయితే డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒకసారి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో నేను స్టడీ చేసేవాడిని అండి. బాగా స్టడీ చేశాను. అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎప్పుడో మేమే చెప్పేవాళ్ళం ఐడిఎస్ఏ గురించి. అసలు ఐడిఎస్ఏలో ఏ కంపెనీలు ఉన్నాయి, అందులో ఏవి అసలు ఏది ఆ, విదేశీ కంపెనీలు, ఏవి స్వదేశీ కంపెనీలు, ఇవన్నీ స్టడీ చేస్తుంటే నాకు ఐఎంసీ కనిపించింది. యాక్చువల్గా ఐఎంసీ కనిపించిన వెంటనే చెయ్యాలి, ప్రోడక్ట్ రిజల్ట్ అయ్యి చూస్తుంటే కొన్ని డెమోలు అయ్యి చూశాను. అప్పుడు నేను ఫోన్ చేశాను. అసలు ముందు అసలు ఎవరి దగ్గర, ఎందుకంటే ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ముందు నెంబర్ 1 ముందు చూసుకోవాల్సింది కంపెనీ. అంటే కంపెనీ ప్రొఫైల్ బాగా చూసుకోవాలి, ప్రోడక్ట్ రేంజ్ చూసుకోవాలి, ఇవన్నీ బాగున్నాయి ఐఎంసీలో. రెండవది ఇన్కమ్ ప్లాన్, అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే ఫస్ట్ కంపెనీ ప్రొఫైలే కాక కంపెనీ గురించే కాకుండా సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ, 17 సంవత్సరాలు నాకు అనిపించింది. రెండవది అప్లైన్ కరెక్ట్ ఉండాలండి. ఇందులో సక్సెస్ అవ్వాలంటే మాకు చెప్పేవారు, అప్లైన్ లీడర్, మంచి అప్లైన్ లీడర్ దొరికితే నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టు అని చెప్పేవారు. అప్పుడు స్టడీ చేశాను, అప్లైన్ ఎవరిని తీసుకోవాలి. ఒక్క ఫోన్ కొడితే ఆన్లైన్ లో తాండ్ర గారికి వెళ్ళింది, తిరుపతి తాండ్ర గారికి వెళ్ళింది. ఆయన ఏదో ఆన్లైన్ లో కలుద్దామండి అది ఇదని కొంచెం వేగ్ గా చెప్పాడు, పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఆయన. ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన ఏలూరు దగ్గర చింతలపూడి, ఆయన ఇంగ్లీష్ కోచింగ్లు ఇస్తుంటాడు. ఆయన రండి వచ్చేయండి, నేను మీకు ఆన్లైన్ లో చాలా మందిని ఏర్పాటు చేసేస్తాను, మీకు అప్పచెప్పేస్తుంటాను ఆ ఏరియా వాళ్ళందరినీ ఆయన చెప్పాడు. ఇది కాదు కదా మనకు కావాల్సింది, కరెక్ట్ జెన్యూన్ అప్లైన్ లీడర్ కావాలి, మంచి వ్యక్తి కావాలి. మాట్లాడుతుంటేనే కొంతవరకు మనం గ్రహించవచ్చు. తర్వాత ఎందుకైనా మంచిదని మా మిస్సెస్ నేను కాకినాడ ఆన్లైన్ లో కొట్టి ఐఎంసీ ఆఫీస్ ఎక్కడ ఉందని చూస్తే డిపో, మన భాస్కర్ గారి డిపోకి వెళ్ళాం. ఇద్దరు కూర్చున్నారు, రేణుకా మేడం గారు ఇద్దరుని. అక్కడ వారిని మాట్లాడాను. మాట్లాడితే ఇక్కడ ఇంత మెయిన్ రోడ్లు ఎలా పెట్టారండి అంటే, ఇది వారు చెప్పారు, వారికి ఒక ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లం తగ్గిందని. అప్పుడు నేను ఇక్కడ లోకల్ గా ఎవరున్నారండి గట్టివాళ్ళు, గట్టిగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు అంటే, ఆయన ముందు మన ఏరియాలో ఎక్కడున్నారంటే ముందు ఖాన్ గారి పేరు చెప్పారు, తర్వాత మళ్ళీ ఎంఎస్ రావు గారి పేరు చెప్పారు. ఖాన్ గారికి ఫోన్ చేశాను, ఎంఎస్ రావు గారి నెంబర్ లేదు. ఎంఎస్ రావు గారిని ఖాన్ గారి దగ్గరే ఎంఎస్ రావు గారి నెంబర్ తీసుకున్నాను. ఎంఎస్ రావు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎంఎస్ రావు గారు నేను ఫోన్ చేసిన వెంటనే ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడిగారు.
నైస్. ఏ- అయితే రండి, మీరు ఎప్పుడు వీలైతే రేపు వచ్చేయమంటారన్న. వచ్చేయండి అన్న. ఉదయం 10:30 ఆ టైం కల్లా వచ్చేసారు. మా ఇంట్లో కూర్చొని నాకున్న డౌట్స్ క్లారిఫికేషన్ అన్ని, మొత్తం ఇన్కమ్ ప్లాన్ ఏం తెలియదు నాకు, జీరో నాలెడ్జ్ ఐఎంసీ గురించి అస్సలు ఏం తెలియదు, ఓన్లీ ఆన్లైన్ లో చూడటమే. అప్పుడు నాకున్న ప్రాబ్లం గురించి కూడా చెప్తే ఆయన చెప్పడం, ఎప్పుడైతే చెప్పారో ఆయన ఆ ప్రోడక్ట్ నేను వాడడం, నా డస్ట్ అలర్జీ అది తగ్గడం, బాగా నాకు నమ్మకం బాగా పెరిగింది. ప్రోడక్ట్ మీద నమ్మకం బాగా పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ నమ్మకం బాగా పెరిగి ఐడి తీసుకోవడం, మంచి చేసి ఆ విధంగా నేను ఐఎంసీలోకి రావడం జరిగింది. అది సార్. సూపర్, సూపర్. అద్భుతమేనండి. కాబట్టి అంటే డియర్ ఫ్రెండ్స్, ఉమ్, చెప్పండి చెప్పండి సార్ ప్లీజ్. అంటే అంటే యాక్చువల్గా ఎంఎస్ రావు గారు ఎవరో తెలియదు, ఏదో ఈనాటి బంధం ఏనాటిదో అంటారు చూడండి, ఆ అంతే విధంగా అంతే, వాస్తవం సార్. లైఫ్ లాంగ్ అది అనమాట. ఒక మరి దేవుడు ఇచ్చిన స్పాన్సర్ అనమాట మనకి అది. అవునవును, అద్భుతం. నేను అదే అది చెప్తున్నానండి. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, సో మనకంటూ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ని కనుక తయారు చేసుకుంటే, మనం ఉంటే చాలు, ధైర్యం వస్తుంది అని మీకు అనిపిస్తే ఆటోమేటిక్గా టీం వచ్చేస్తారండి. ఎవరో వస్తారు అని ఎంఎస్ఆర్ గారు ఎదురు చూడలేదని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారండి. చేసుకుంటా వెళ్ళిపోవాలి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఆయనతో స్నేహం, బంధుత్వం, ఇంకా ఆ రిలేషన్ నిలబడిపోతుంది. కానీ ఈ రోజు మనం ఈ సెషన్ ద్వారా మనం ఎంతమందికి మార్గం చూపించే లీడర్గా ఎదుగుతున్నాం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ అదే. ఇక్కడ నేను కొత్తగా సెలబ్రిటీ అవ్వక్కర్లేదు, అలాగే గోవిందాచార్యులు గారు కొత్తగా సెలబ్రిటీ అవ్వక్కర్లేదు. విన్న మీరు సెలబ్రిటీ అవ్వాలి. యాక్సెప్ట్ చేస్తే ఒక్కసారి ఎస్ అనో మీ అనో చాట్ చేయొచ్చు. అలాగే సార్, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ 2025 కావచ్చు అండి, ఈ 26లో కావచ్చు, ఒక మనిషి సక్సెస్ఫుల్ గా నిలబడాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం అంటారు కదా. ఆ పదాన్ని మీ స్టైల్లో అయితే ఏం చెప్తారు? కన్సిస్టెన్సీ అనే పదాన్ని మార్చడానికి లేదు కానండి, ఆ నిత్య లేదు. కృత్యం, అంటే యాజ్ ఏ రియల్ ఛాంపియన్స్ యాక్టివిటీస్ అండ్ నేచర్ అని చెప్పాం కదా. మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం అంటే వరకు? యాక్చువల్ గా ఏంటంటే మనకున్న ప్రొఫెషన్ ఏదో ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. అదనపు అవును. ఆదాయం గురించి వచ్చిన వాళ్ళు ఉంటారు. ముందు జాబ్ ఉంది, జాబ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, ఉమ్. తప్పదు. బ్రెడ్ అండ్ బట్టర్ పెట్టేది అదే. తర్వాత ఏంటి పనులు అంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడాలు, ఆ, మేడంని సరదాగా షికారుకి తీసుకెళ్ళడాలు, ఫంక్షన్స్కి వెళ్ళడాలు, ఇలాంటి అన్ని అయిపోయిన తర్వాత ఐఎంసి గురించి ఆలోచిస్తుంటారు. అలాగా 100% కరెక్ట్ చేస్తే అండి. అవ్వదండి. ప్రయారిటీ అనేది, మీరు మీ డ్రీమ్స్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే జాబ్ కూడా రేపొద్దున పక్కన పెట్టేయచ్చు. అంత పవర్ ఉంది, అంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇందులోని. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలండి అంటే ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. జాబ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం చేయవలసిన పని ఏంటి అంటే, వెంటనే మీ ఆ స్కూటర్ అయితే ఆ స్కూటర్ లో డిక్కీలోనే కిట్ అది ఉండాలి. ఏమండి? డన్ సార్, ఆ డన్, సూపర్. స్కూటర్ డిక్కీలోనే కిట్ అది ఉండాలి, ఈ టూల్ కిట్ అది ఉండాలి. ఆ ఉద్యోగం నుంచి అలాగే వెళ్ళిపోవాలి. అలా వెళ్ళి అలా చేసినప్పుడే ప్రయారిటీ. కొన్నాళ్ళు అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే సక్సెస్ అవ్వాలి అంటే 3 to 5 years అంటున్నాం. అలా చేసినప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో, ఆ ఈ మ్యారేజ్లకి అన్నిటికీ ఒక ఏడాది 2 ఏళ్ళు స్వస్తి చెప్పేసి మన జీవితం మారాలి, మన పిల్లల జీవితాన్ని మనం మార్చాలి అంటే ఆ ప్రయారిటీ ఇచ్చి వర్క్ చేసినప్పుడే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. రెగ్యులర్ వర్క్, రెగ్యులర్ వర్క్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్. కొన్నాళ్ళకి ఏమంటారు, ఐఎంసీ పిచ్చోడు అంటారు, అన్నామండి. ఆ తర్వాత తెలుస్తుంది ఐఎంసీ పవర్ ఏంటి అనేది. మీ డ్రీమ్స్ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అది అద్భుతం సార్, అద్భుతం. మీ వయసు ఎంత? 64 కంప్లీటెడ్ సార్, 65 రన్నింగ్. ఎప్పుడు మీ పుట్టినరోజు? 18/12, December 18th. డిసెంబర్ 18th అండి. నాది ఫిబ్రవరి 18th. మన ఓ ఇద్దరం కలిసి 9. మా ఎంఎస్ఆర్ గారికి బాగా ఇష్టమైన నెంబర్ 9. నెంబర్ 18 మీది? డిసెంబర్ 18. December 18. అంటే పెద్ద ఎక్కువ రోజులు ఏం లేదండి, ఒక వారం రోజుల లోపే. ఎస్ ఎస్. మామూలుగా ఉండదైతేనే ముందే లీక్ చేసేసారు. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సార్, ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఏదో అనుభవం ఉంటుంది,
వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ లో చాలా మంచి పొజిషన్ లో మీరు ఉంటారు. మీరు మ్యారేజ్ డే అడిగారా, పుట్టినరోజు అడిగారా? నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. రెండు చెప్పండి. April 12th బర్త్డే. ఏప్రిల్ 12 బర్త్డే. ఎస్. అంటే మ్యారేజ్ డే జూన్ 18th. అంటే లైఫ్ ఇచ్చిన ఆవిడ పేరే మీరు బర్త్డేగా పెట్టేసుకున్నారేమో అనుకున్నాను నేను. కాదు. మ్యారేజ్ డే December 18. ఎస్. ఆ, ఏప్రిల్ వచ్చేసరికి పుట్టినరోజు. సూపర్. బర్త్డే 12th. ఓకే 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 సార్. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుందండి గతంలో. డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడానికి ముందు వాళ్ళకి మంచి ప్రొఫెషన్ లో ఉంటారండి, ఒక మంచి క్యాడర్ ఉంటుంది, అలాగే వాళ్ళకి స్వతహాగా ఒక మంచి నాలెడ్జ్ కూడా ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అలా చూసండి, రెండు సార్లు మీటింగ్లకు వచ్చి మేము చేసేద్దాం అనుకుంటారు. మీరు చెప్పండి సార్, ఎందుకంటే మీరే చెప్పాలి. ఎందుకంటే ఐఎంసీలోకి వచ్చాక జీరో నుంచి స్టార్ట్ చేశాను సార్, ఎప్పుడు నేను జీరోనే, నా అప్లైనర్ అన్ని విషయాలు నేర్పిస్తారని చెప్తారు కదా. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండి, ఎస్పెషల్ డైరెక్ట్ సెల్లింగ్ లో అప్లైనర్ యొక్క గొప్పతనం, ఐ మీన్ అప్లైనర్ యొక్క ప్రయారిటీ, రెస్పాన్సిబిలిటీ, అప్లైనర్తో మనం ఫాలో అవ్వడం ఎందుకు అవసరం అంటారు? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు అన్నీ మీకు అర్థమైంది. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే నాకన్నా వయసులో చిన్నాడను, నాకన్నా పెద్దోడను, సో బయట క్యాడర్లో నాకన్నా చిన్న వ్యక్తను, లేకపోతే ఫినాన్షియల్గా అంత లేదను, బోల్డ్ రకరకాల ఆలోచనలు ఉన్నాయండి. అప్లైనర్తో పని లేదు అనుకుంటారు. మీరు చెప్పండి సార్, ఎంత అనుభవం ఉన్న మీరే ఎంఎస్ఆర్ గారితో సంప్రదించుకుంటే ఏమి చెప్పరు. ఒకసారి వాట్ ఈస్ ద అదే ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లైనర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్? అంటే యాక్చువల్ గా సార్, ఇక్కడ ఎలాగంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం ఏవో వృత్తిలో, ఒక ఇంజనీరింగ్ వృత్తిలో ఉండొచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు. మనం ఇందులోకి వచ్చినప్పుడు మన సబ్జెక్ట్ ఇక్కడ పనికిరాదు. మన సబ్జెక్ట్ లో, లాయర్ లో గొప్పతనంగా నేను ఫీల్ అవ్వచ్చు. కానీ నా స్పాన్సర్ ఏం చెప్తే అది, అంటే వారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించాలి అంటే ఐ ఆమ్ ఏ బిగ్ జీరో అనుకోవాలి. ఎస్యూమ్ యువర్ సెల్ఫ్ ఐ ఆమ్ ఏ బిగ్ జీరో. నేను ఐఎంసీలో 0 అనుకున్నప్పుడే ఆయన చెప్పింది మనకి మనసుకి ఎక్కుద్ది అనమాట అండి, మన మైండ్కి ఎక్కుద్ది. నాకు అంతా తెలుసు అనుకుంటే, నేను ఒక ఇంజనీర్ని అనే ఇగోతోటి మనం వింటుంటే ఏది లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే ఐఎమ్ ఏ బిగ్ జీరో అనుకున్నామో, వారు చెప్పింది తూచా తప్పకుండా మనం పాటించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇక్కడ డూప్లికేషన్ చేయకపోవడానికి చాలా మంది కారణం ఏంటంటే, నాకు అంతా తెలుసు అని అనుకుంటారు. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది అక్కడే. నేను ఏదో సొంత ప్రయోగాలు చేద్దాం, నా స్టైల్లో చేద్దాం అని అనుకుంటుంటారు. అనవసరం అండి. యాజ్ ఇట్ ఈజ్ గా అప్లైన్ ఏమైతే చెప్పాడో అయింది యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే చాలు, మనం సక్సెస్ అయిపోతాం. ఇది బ్లైండ్ బిలీఫ్ అంటారు. గుడ్డిగా నమ్మితే చాలు అప్లైన్, సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంక వేరే ఆలోచించకూడదు, నెగిటివ్ ఆలోచన అనేది రాకూడదు. ఆయన ఏది చెప్తే అది పాటిస్తే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. నేను అది ఫాలో అయ్యే సక్సెస్ అయ్యాను. నేను అది ఫాలో అయ్యే నేను సక్సెస్ 100% అయ్యాను. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. అది నేను ఇదే ప్రశ్నకి రిలేటెడ్ ఇంకో ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు యాజ్ చెప్పండి. ఎ లో అంటే కొన్ని పదాలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటాయి, అప్ లైన్ అని, సో డౌన్ లైన్ అని. నేను ఆ పదాలనే మీ ముందు పెడుతున్నాను సార్. డౌన్ లైన్ ఎప్పుడు తన పని తాను చేసుకోవాలి, అప్లైనర్ మీద ఎప్పుడు ఆధారపడాలి, అసలు అప్లైనర్ మీద ఆధారపడకుండా పని చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లోనే అప్లైనర్తో డిస్కస్ చేయాలి? యాక్చువల్ గా రోజు అప్లైన్ తోటి ఒక మెసేజ్ అయినా ఉండాలండి, కాంటాక్ట్ ఉండాలి, కమ్యూనికేషన్ లో ఎవ్రీడే ఉండాలి, కమ్యూనికేషన్ లో ఉండాలి. కమ్యూనికేషన్ లో ఉండాలి ఎవ్రీడే. అది మీరు మెసేజ్ తోట లేకపోతే మాట్లాడతారా, అంత మాట్లాడడానికి అంత టైం ఉండదు కాబట్టి, ఆయన కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఒక మెసేజ్ తోటి గుడ్ ఎంసీ సార్ అనే ఏదో సమ్ ఉండాలి. ప్లాన్ అన్న పెట్టచ్చు అయితే అంటారా? ప్లాన్ ఏమండి, అన్న పెట్టచ్చా, ఈ రోజు ఈ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను? తెలియజేయాలి. మీరు ఏం చేస్తున్నా అప్లైన్ కి తెలియజేయాలి. మీరు మ్మ్. సక్సెస్ అవ్వాలంటే మీరు ఏం చేస్తున్నది ప్రతిదీ అప్లైన్ కి చెప్పి చెయ్యాలి. మనం మ్మ్. ఇండివిజువల్ గా చేసేకూడదు ఇప్పుడు. అన్నప్పుడు చాలా మీ మంది దగ్గర ఇది ఒక షాపింగే కదా, ఒకరి కింద పని చేస్తున్న ఫీలింగ్ లాగా అనిపిస్తుందేమో అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రశ్న నేను ఎవరిని అడగలేదండి, మిమ్మల్ని మాత్రమే నేను అడగచ్చు, చెప్పగల వ్యక్తి మీరు. అంటే బాసెస్ నచ్చదు అనుకున్న వ్యక్తికి అప్లైనర్ బాస్ కాదు అని ఎలా తెలియచేయాలి? యాజ్ అ సపోర్టరా, లేకపోతే ఒక స్ఫూర్తా? అప్లైన్ అసోసియేట్, మనకి అప్లైన్ అసోసియేట్ అసోసియేట్ ఒక గైడెన్స్. ఆయన అంతే. ఒక అడుగు ముందు ఉన్నాడు కాబట్టి మ్మ్. ఆయన గైడెన్స్ తీసుకోవడమే. అంటే ఇక్కడ ఈ ఏమి ప్రశ్న ద్వారా బాసిజం అనేది లేదు. అవును, చాలా మంది తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే
కొత్తగా వచ్చిన వాళ్ళు పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారని. నేనేంటి ఉంటారు. వీళ్ళకి పెట్టాలా అనుకోకుండా జస్ట్ మన సక్సెస్కి ఇందాక నేను మన జూమ్ స్టార్ట్ అవడానికి 1 మినిట్ ముందు కూడా నా టీంలో ఒక ఆయనతో మాట్లాడుతూ ఇదే చెప్పానండి నేను. ఇప్పుడు కింద టీం వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు రాబర్ట్ గారు, చూద్దామండి, ఆడు కాకపోతే ఇంకొకడు అంటే జనరల్గా మాట్లాడుకుంటాం కదండి, ఆడు కాకపోతే ఇంకొకటి సార్, లేకపోతే ఆడు కాకపోతే ఇంకొకడు అన్నప్పుడు అన్నానండి. అతను కాకపోతే ఇంకొకరు కరెక్టే, కానీ వాళ్ళ మిస్సెస్ మనల్ని నమ్మింది, నా సొంత అన్నగారు, వాళ్ళిద్దరు పిల్లల భవిష్యత్తు మేనమావలాగా మనం చూసుకుంటామేమో అనుకుంటుందేమో. కాబట్టి ఇతను పని చేయకపోయినా కింద టీంకి మనం సర్వీస్ ఇద్దాం సార్, ఎందుకంటే ఇతని గురించి Yes. చేయట్లా, వాళ్ళ పిల్లల గురించి చేస్తున్నాం మనం. ఆయన రెస్పాండ్ అవ్వకపోయినా సరే మనం ఎడ్యుకేట్ చేద్దాం, ఏదో ఒక రూపంగా చేద్దాం. ఎందుకంటే ఇందాక అఖ్తర్ ఖాన్ గారిది నేను చాలా మంది అడిగాను ఫేస్బుక్ గురించి. అఖ్తర్ ఖాన్ గారు ఒక లీడరు ఎలా ఉండాలి అనేది ఫేస్బుక్లో రీసెంట్ అప్డేట్ ఒకటి పెట్టారండి. బోగీలు ఇంజన్ని లాగవు, ఇంజనే బోగీలు లాగుతుందండి. అంటే Yes. టీం వస్తే మనం సక్సెస్ అవ్వండి, మనం నడిపిస్తేనే టీం సక్సెస్ అవుతుంది, తద్వారా మనం సక్సెస్ అవుతాం. చాలా మంది నా టీంలో ఎవరికాళ్ళు చైర్మన్లు అయిపోతే, లేకపోతే సూపర్ స్టార్లు 5 సూపర్ స్టార్లు అయిపోతే నేను చైర్మన్ అవుతాను. మీరు 5 సూపర్ స్టార్ చేస్తే మీరు చైర్మన్ అవుతారు. కాబట్టి హీరోల గురించి ఎదురు చూడొద్దు, వచ్చిన వ్యక్తిని హీరోని చేద్దాం. అది సూపర్ సార్. వచ్చిన వ్యక్తిని హీరోని చేయాలి. నాకు తెలుసండి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఈ మాట నేను వాళ్ళతో కూడా అనేవాడిని, ఏడిపిస్తూ ఉండేవాడిని. కనిపించిన ప్రతి వ్యక్తికి నా టీం కాకపోయినా నన్ను ఐడీలు వేయమనేవాడు ఆ వ్యక్తి. నేను తిట్టేవాడిని అండి, ఎంతమందికి ఐడీలు వేస్తున్నారు సార్, మీరు కాకపోతే వేరేవాడు వేసుకుంటాడు కదా. చూస్తున్నానండి, అలాంటి వాడు వస్తారేమో చూస్తున్నాను అంటే నేను ఏడిపించేవాడిని ఆయన్ని. గురువుగారు మీరు హీరోలు వెతుక్కుంటున్నారండి, వచ్చిన హీరో చేయట్లేదు అని. నా మాట ఈ రోజుకి కూడా నాకు క్రాస్ అయినా అంటే చాలా రెస్పెక్ట్ అండి, నా మాట వింటాడు ఆయన. ఓకే సార్. అంటే నాకు సార్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఆయన చెప్పేవారు ఏంటంటే, మనం జాయినింగ్ చేస్తుంటాం, చేసేవాళ్ళు చేస్తుంటారు, వెళుతుంటాం. అయితే నాకు కూడా ఇలా డిస్కరేజ్మెంట్ వచ్చిన టైంలో అసలు ఉండాలా డైరెక్ట్ సెల్లింగ్ లో వెనక్కి వెళ్ళిపోవాలా అనుకున్న టైంలో మా డైరెక్టర్ గారు నాకు దసపల్లా హోటల్లో ఒక ట్రైనింగ్ ఇచ్చారు. నేను అది సార్. అప్పటికే అక్కడ 16 మందిని జాయిన్ చేశాను, ఎవరూ పని చేయట్లేదు. అప్పుడు ఆయన చెప్పారు, ఆ 16 వెనకాలే తిరిగివ్వండి, చెయ్యరా బాబు అని. వాళ్ళకి ఎలా ఉండేది, వీడికి ఇంక మనమే ఉన్నాం, ఎవడో లేడు అనుకునేవాడు వాడు. ఉమ్, ఉమ్, అంతే ఉమ్. కదా, కామన్ గా మనం అస్వాన్ వెళ్తుంటే మాట్లాడుతుంటే వాళ్ళు అలా అనుకుంటారు. ఆయన ఒకటే చెప్పాడు, సమాధిలో ఉన్న శవాన్ని లేపడం చాలా కష్టం, కొత్త వాళ్ళకి జన్మనివ్వడం చాలా ఈజీ. అందువల్ల 16 మందిని అలా పడుకోబెట్టు, కొత్త వాళ్ళని మళ్ళీ ఇంకొక 5గురిని జాయిన్ చేసుకో. ఇది ఈజీ, ఎందుకంటే ఇది పీపుల్స్ బిజినెస్. అవును. 140 కోట్లు జనాభా ఉన్నది, ఎంత కోటి లోటేపు ముప్పై మనకి. రెండే ఉన్నాయి, కోటి ముప్పై రెండే కోటి ఉన్నారు 32 ఐఎంసీలో. ఉన్నాయి, ఇంకా బోల్డ్ అంత అవును. పొటెన్షియాలిటీ ఉంది. అదనమాట. అవును. యా, సూపర్ సార్. సార్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో ఎస్పెషల్లీ ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో గోవిందాచార్యులు గారు ఇష్టపడినది ఏమిటి? ఏమి ఇష్టపడ్డారు అంటే అప్లైనరా, అప్లైనర్తో పాటు ప్రొడక్టా, ప్రొడక్ట్తో పాటు సిస్టమా, సిస్టమ్తో పాటు కోఆర్డినేషనా? నేను ఆన్సర్లు అన్నీ చెప్పానండి, మీరు లాస్ట్లో పైవన్నీ అంటే సరిపోతుంది సింపుల్గానే, లేదంటే మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలాగా ఉన్నాయి సార్, 5 అన్నీ ఎలాగ అలాగే ఉన్నాయి. ఉన్నాయి. అవును. ఇందులో జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నాకు బాగా ఇక్కడ నచ్చిన వ్యక్తి నా స్పాన్సర్ ఎంఎస్ రావు గారు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన దగ్గర ఉన్న పేషెన్స్ ఇంకెవరి దగ్గర లేదండి. లేదు. ఎవరైనా ఇదవుతారేమో, ఇసుకు చెందుతారేమో కానీ ఇంకా నాకు వస్తుంటది కానీ అసలు ఆయనకి మాత్రం ఏ కోశాన్న లేదు. లేదండి. ఒక విధంగా చెప్పాలంటే అటువంటి అప్లైన్ దొరకడమే నా అదృష్టం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా ప్రొడక్ట్ ఆల్రెడీ మీకు ప్రూవ్డ్ మీ విషయంలో. ప్రోడక్ట్ ఆరోగ్య విషయం. నెంబర్ వన్ దమ్మున్న నెంబర్ ప్రోడక్ట్. దమ్మన్న నా ప్రొడక్ట్. ఎక్స్పీరియన్స్ లో మీ డెమో ఉన్న ఎక్స్పీరియన్స్. ప్రోడక్ట్, ప్రోడక్ట్ డెమో లేనిదే చేసాం, బిజినెస్ సక్సెస్ అయ్యాం. డెమో చూపించి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, డెమో చూపించి ప్రతి వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. ఓకే. వాట్ అబౌట్ సిస్టమ్ సార్? గతంలో మీరు చేసిన సిస్టమ్కి, ఐఎంసి మేనేజ్మెంట్ సిస్టమ్కి మీరు నేను అబ్జర్వ్ సిస్టమ్, చేసిన ఏంటి? యాక్చువల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ అనేది ఎక్కడైనా ఒకటే సార్. ఆ సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. సిస్టమ్ కి అవతలకు వెళ్ళి మనం ప్రయాణం చేస్తే యు ఆర్ బౌండ్ టు ఫెయిల్ అని ఎప్పుడో చెప్పారు. సిస్టమ్ ని మనం వదిలేసి సొంత మన ప్రయోగాలు చేస్తే యు ఆర్ బౌండ్ టు ఫెయిల్.
ఓకే. అంటే అదనమాట. నా ప్రశ్న తప్పేమో. Follow సిస్టమ్ అవ్వాలి. కాదు, వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ అండి? బయట మేనేజ్మెంట్ సిస్టమ్స్ నెంబర్ ఉన్నాయి. 1. చాలా అంటే చోట్ల సిస్టమ్స్ ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ ఎస్, డిఫరెంట్ గా ఉన్నాయి. మేనేజ్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే సార్, అసలు మామూలు మేనేజ్మెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆయన మొన్న చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మొన్న. ఆయన 79 సంవత్సరాలు 80 సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. అవును, ఎంతసేపు మాట్లాడారండి ఆయన? గంటన్నర. అవును. మళ్ళీ డాన్స్ కూడా చేశారు స్టేజ్ మీద. చేశారు. స్టేజ్ మీద డాన్స్ కూడా చేశారు. ఆయన ఫోర్కాస్ట్ అంటే భవిష్యత్ దర్శనం ఎలా ఉంది అంటే మామూలుగా లేదు. రేపు దుబాయ్లో స్టార్ట్ చేస్తారట, నేపాల్లో స్టార్ట్ నేపాల్, చేస్తారట, ఇవన్నీ కంట్రీస్ లో స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. నిజంగా నా ఫిలిప్పీన్స్ కూడా. ఏజ్, ఆయన చూసి నా ఏజ్ నేను మర్చిపోయాను. ఆయనే చేస్తున్నప్పుడు నేనేంటి పెద్ద, ఇంకా నేను స్లోగా అవును, ఉన్నాను ఇప్పుడు ఇందులో, చేద్దాంలే అవును. చూద్దాంలే అన్నట్టుగా. ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. అవును. అటువంటి మంచి మేనేజ్మెంట్. తర్వాత నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి యంగ్, ఆయన అలాంటి వాడు దొరకడమే మన అదృష్టం అండి. చెక్కు చెదరని మేనేజ్మెంట్ అండి. అసలు మేనేజ్మెంట్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అది మన పిల్లలు అదృష్టవంతులు, మనం నిలబెడితే. అదృష్టవంతుడు. ఎస్, మనం 100%. నిలబెడితే అంతే. ఎవరు చేయబట్టుకోవాలో తెలిస్తే చాలు. ఉమ్. చేయబట్టుకుని తెలుసు ఒకటి. సూపర్ సార్. ఇక్కడ చాలా మంది ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లాంటి వాటిలో సక్సెస్ అయితే ఉంది, ఎర్లీగా వచ్చేస్తుందేమో అనుకుని చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి మీ అనుభవంతో చెప్పాలనుకుంటున్న విషయం ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు, అంటే గట్టిగానే చెప్పండి. డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చినప్పుడు ఇది ఓవర్ నైట్ బిజినెస్ కాదు సార్. మినిమం 3 years కమిట్మెంట్ ఉండాలి. మినిమం 3 years కమిట్మెంట్ ఉండాలి. ఉన్నప్పుడు అంటే ఈ మధ్యలో డబ్బులు రావా అంటే కాదు, వస్తాయి, ఖర్చు అవుతుంటుంది. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక విధంగా చెప్పాలంటే టీంలో మనం తిరుగుతాం, కష్టపడి చేస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే భావించి ఒక 3 years కమిట్మెంట్ తో పనిచేసామో డెఫినెట్ గా, అంటే మనం ఇక్కడికి వచ్చింది అల్టిమేట్ గా దేని గురించి, అది ఉండాలి ముందు మెయిన్. ఆ గోల్ అంటే మంచి డ్రీమ్ హౌస్ కట్టుకుందామని, ఒక విల్లా, మంచి కారు కొనుక్కుందామని, లేకపోతే మంచి ఫారిన్ ట్రిప్స్ చేద్దామని, ఎవరి కోరికలు వాళ్ళవి. అటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మినిమం 3 years ఉండాలి కమిట్మెంట్ తోటి. అలాగైతేనే ఇందులో సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని ఒక 4 నెలల్లో 6 నెలల్లో వచ్చేయాలంటే వచ్చేది కాదు. అది ఓకే సార్. అలాగే కొత్తగా వచ్చిన న్యూ అసోసియేట్ వాళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు సార్. అంటే వాళ్ళు ఉండాల్సిన టైంలో, అంటే నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోవడం వల్ల గెలుచుకోవాల్సిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారండి. సో వాళ్ళకి ఆ క్యాలిబర్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా షూటబుల్ అండ్ యాప్ట్ అనిపిస్తూ ఉంటుందండి. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు సాధారణ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా సార్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే యాక్చువల్ గా కొత్తగా వచ్చిన వారికి ఆ వీక్ లో ఎవరైతే వస్తున్నారో ఆ వీక్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక బేసిక్ ట్రైనింగ్ పడాలండి ముందు. అంటే బయటికి వెళ్తే ఎలా ఉంది, యాక్చువల్ గా వాళ్ళు చాలా మంది మన దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ విన్న వెంటనే బయటకు వెళ్ళి చెప్పేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద బ్లండర్, చెప్పకూడదు. చెప్పకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. చెప్పగలిగితే అన్ని చెప్పగలగాలి. చెప్పాలంటే అప్లైన్ సహకారం ఉండాలి. అప్లైన్ తోటే కలిసి చెప్పాలి. లేదా ఒక చిన్న బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ హోమ్ మీటింగ్ లా పెట్టుకోవాలి. లేదా 1-on-1 అప్లైన్ తీసుకువెళ్ళి ప్రెజెంటేషన్ ఇప్పించాలి. అలాగే బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే ఒక 30 మంది పేర్లు రాయమంటున్నారు, ఒక 30 ప్రాస్పెక్ట్ లిస్ట్, అలా లిస్ట్ రాయాలి. ఒక చెప్పాలంటే వాళ్ళకి అంటే ఒక టూల్ కిట్ తయారు చేసుకోవాలి. డ్రెస్ కోడ్ కూడా బాగుండాలండి, కరెక్ట్ గా ఉండాలి డ్రెస్ కోడ్. ఎందుకంటే ఆల్రెడీ మనకి టీ షర్ట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. వీలైనంత వరకు లేదా మంచి డ్రెస్ వేసుకొని విత్ షూ, క్లీన్ షేవ్ తోటి బయటకు వెళ్ళాలి. మనం చెప్తుంటే అవతల వ్యక్తికి ఇలా మారిపోయాడేటి, ఇంతకుముందు మొన్నటిదాకా ఇలా ఉన్నవాడు ఐఎంసీలోకి వచ్చేసరికి ఇలా మారిపోయాడేటి ఏటి అని అవతల వాడికి మనం చూసినట్టు అనిపించాలి. అనిపించినప్పుడు అవతల వాళ్ళు కూడా మారుతారు. ముందు మనలో చేంజ్ రావాలి. బయటికి వెళ్ళి ముందు చెప్పేయకూడదండి. కొంతకాలం మనం అప్లైన్ హెల్ప్ తీసుకోవాలి, స్పాన్సర్ హెల్ప్ తీసుకోవాలండి. అప్పుడు ఇండిపెండెంట్ గా అతను తయారవుతాడు. ఇప్పుడు గ్రద్ద కూడా పిల్లల్ని పెట్టి కొంతకాలం ఆహారం పెడద్దండి తీసుకొచ్చి దగ్గరుండి.
పైనుంచి కిందకి పాడేస్తుంది. ఎగిరి మళ్ళీ ఆవిడ ఆ గద్ద, చిన్న గ్రద్ద ఆహారం తెచ్చుకుంటే పర్లేదు, కిందన పడిపోతే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పైన ఆహారం పడదు. అలాగే మనం మన పిల్లల్ని కూడా ఇక్కడ, మన అసోసియేట్స్ కూడా, మన టీంను కూడా కొంత వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేదాకా మనం వాళ్ళని ఆ, చూడాలన్నమాట. అంటే చూడండి, చిన్న పిల్ల కోతి తల్లి కోతి ఎలా ఇది పట్టుకుంటుందో, ఈ పిల్ల కోతి కూడా పట్టుకుండాలి, వాళ్ళు కూడా ఉండాలి. అది వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. ఏం చేయలేదు. అవును. నేను ఇండిపెండెంట్ గా చేసేస్తాను అనుకుంటే కొన్ని దెబ్బలు తగులుతుంటాయి మరి సాధారణంగానే. బయట అవును. ఎక్కువ దెబ్బలే తగులుతాయి, నెగిటివ్ వాళ్ళే బయటే. వాస్తవం. అవును. అదనమాట. ఓకే సార్. అలాగే ఎస్పెషల్లీ ఐఎంసీ రన్ ప్లాట్ఫామ్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు మనల్ని ముందుకు నడిపిస్తుంది సార్? అంటే సబ్జెక్ట్ చాలా మందికి ఉంటుంది, బిజినెస్ ప్లాన్ అద్భుతంగా చెప్తారు. కాకపోతే ఏంటంటే మరి కంపెనీ ప్రొడక్ట్లు అన్ని ఇచ్చినప్పుడు కొన్ని మాత్రమే, లేకపోతే ఇవి మాత్రమే, ఈ సెగ్మెంట్ మాత్రమే అని కొంతమంది డివైడ్ చేస్తూ ఉంటారండి. కానీ కంపెనీ చెప్పిన ఆలోచన ఏంటంటే మొత్తం 360 ప్రోడక్ట్లు ఉన్నాయి, నీ పొజిషన్ బట్టి క్లారిటీ తెచ్చుకోమని. సో బేసిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అవసరం అంటారా? అవసరం లేకుండా బిజినెస్ చేయొచ్చా? లేదండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలండి. ముఖ్యంగా మన స్లోగనే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. సూపర్. ముందు మన ఇంట్లో ఐఎంసీ ప్రోడక్ట్ ఎక్కడైనా ఉండాలి, ఇది లేనిదే బయట తీసుకోవాలి. ఎందుకంటే యూజ్ అండ్ రెఫర్, మన స్లోగనే యూజ్ అండ్ రెఫర్. అందువల్ల మనం యూజ్ వాడింది చెప్తే చేసినప్పుడే దాని చాలు, గురించి వాడింది బాగా హ్యాపీనెస్ చెప్పాలి. చెప్తే చాలు. అంతేగాని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఊరికే డెప్త్ వెళ్ళిపోతుంటారు. అవసరం లేదు. ప్రోడక్ట్ అంటే బెనిఫిట్స్ సెల్, ఫీచర్స్ టెల్స్ అంటారు. టెల్స్, ఫీచర్ టెల్స్, బెనిఫిట్ ఓన్లీ సెల్స్. ప్రయోజనాలు చెప్పాలి, అంతేగాని ఊరికే ఎనాలిసిస్ వాటి కింద డెప్త్ వెళ్ళిపోయి చేస్తే చివరికి పెనాలిసిస్ భయపెట్టకూడదు, వస్తుంది. భయపెట్టకూడదు. భయపెట్టకూడదు. అందువల్ల ఎక్కువ జస్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. అసలు మేజర్ ఏంటి? ఇన్కమ్, ఇదండి డబ్బులు. దాని గురించి మనం ఎంత చేసినా, అంతే. ఎలా సంపాదించాలి, ఎలాగ లీడర్షిప్ బోనస్ కొట్టాలి, ఎలాగా సిల్వర్ అయిపోయి మరి కొన్ని బెనిఫిట్స్, అలాగే చైర్మన్ అయిపోయి 10 రకాల బెనిఫిట్స్ ఎలా పారామీటర్స్ తీసుకోవాలి, అన్ని కూడా తీసుకోవాలి. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రోడక్ట్ మీద అవసరం లేదు, ఉండాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ మస్ట్. అది ఏంటంటే డెప్త్ అవసరం లేదు. సో మనకి నామక ఆ ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అని అంతే చెప్పగలిగితే అంతే అంతే అంతే. సరిపోతుంది. బెనిఫిట్స్. ఎస్ ఎస్. కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు సార్ ప్రొడక్ట్ కి సంబంధించి డెప్త్ ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ నేమ్స్, ఎందుకంటే రచయితలు ఇవన్నీ కూడా కావాలంటూ ఉంటారని కొంతమంది. ఒక అవసరం లేదు, అవసరం అంటే లేదు. మైనర్ ఇన్ Basic. మేజర్స్, మేజర్ ఇన్ మైనర్ అంటారు. మైనర్ ఎంత వరకు ఇవన్నీ అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు. అంతే అంతే. ఓకే. అవతల వాళ్ళు ఇంకా దాని మీద ఎక్కువ అనాలిసిస్ చేయాలనుకుంటే కనుక వద్దండి. వాళ్ళు డిటెక్టివ్ లాగా నేర్చుకోవచ్చు. అంటే మేజర్ అసలు వచ్చిన ఇది మర్చిపోతారు. పర్పస్ అసలు మన టార్గెట్ మర్చిపోతాం, ఏంటి, మన గోల్ పర్పస్ ఏంటి అనేది మర్చిపోతాం, మర్చిపోతారు. అది మర్చిపోతాం. డన్. సూపర్ సార్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఎక్కువగా మిమ్మల్ని నేను టైం తీసుకోను, ఇంకా 9 అవుతుంది. ఇందులో ఐఎంసీలో ఎస్పెషల్ అండి, ఎవరైనా వచ్చారు అంటే కనుక అండి, వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి నిర్ణయం ఏమిటి సార్? నిర్ణయం ఐఎంసీలోకి నేనే రాబర్ట్ అనే వ్యక్తి వచ్చాడండి, ఏదో ప్రోడక్ట్ బాగుందనో లేకపోతే శరత్ బాబు గారు ఏదో నాకు ఐడియా వేశారు కాబట్టి ఐఎంసీలోకి వచ్చాను అనుకుందాం సార్. నేను ఇందులో ఏమి నేర్చుకోవాలి? మొదట నేను ఏం నిర్ణయం తీసుకోవాలి? చాలా మంది ఆ నిర్ణయం తీసుకోవడం ఏంటో తెలియక వెళ్ళిపోతున్నారు. పేస్ట్ వాడాలి కాబోలు, పైన చొక్క వేసుకోవాలి కాబోలు, లేకపోతే ఏదో అలోవెరా తాగాలి కాబోలు, డైలీ జూమ్కి రావాలి కాబోలు, వీక్లీ మీటింగ్లు అంటే దానికి రావాలి కాబోలు, అదే మా ఎంఎస్ఆర్ గారు ఏదో బుక్ అమ్ముతున్నారు కొనుక్కోలేము ఖచ్చితంగానే, ఇవే అనుకుంటున్నారు తప్పండి. అసలు వచ్చిన వ్యక్తి ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి, కేవలం ప్రోడక్ట్ యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, జస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేద్దామని. రెండో వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తూ మంచి ఇన్కమ్ తీసుకోవాలి అని కొంతమంది వస్తుంటారు. ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు మామూలే, అందరూ తీసుకుంటారు, వాడుకుంటారు. కానీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి బాగా మనం సబ్జెక్ట్ అనేది, ఆ బేసిక్ ట్రైనింగ్ లో మనం ఏమేమి పాటించాలి అనేది మస్ట్ గా మనం ఆ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎలా సక్సెస్ అవుతావు అనేది మనకి పడుతుండాలి, ట్రైనింగ్ పడుతుండాలండి. ఎందుకంటే అసలు ట్రైనింగ్స్ అవసరం అంటారు ఇప్పుడున్న నేపథ్యంలో? ప్రస్తుతం అయితే మనకి బేసిక్ ట్రైనింగ్ అనేది మస్ట్ అండి కొత్త వాళ్ళకి.
మేమైతే గతంలో వీక్లీ వన్స్ చేసేవాళ్ళం. కొత్త వాళ్ళు జాయిన్ అయిన అంటే విత్ ఇన్ 48 hours లోనే లిస్టు తయారు చేయమనేవారు. 30 పేర్లు తయారు చేయాలనేవారు ఆ రోజుల్లో మాకు. అలాగే మనకి వీక్లీ వన్స్ బేసిక్ ట్రైనింగ్ ఎప్పుడైతే పడిందో మనకి అది ఒక ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఒక ఛార్జింగ్ పెట్టే సెల్ ఫోన్ కైనా ఛార్జింగ్ ఉంటేనే పనిచేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఛార్జింగ్ డౌన్ అవుతూనే ఉంటుంది. బయట ఛార్జింగ్ డౌన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. మరి అలాంటప్పుడు మనం ఛార్జింగ్ చేయాలంటే బేసిక్ ట్రైనింగ్స్ వీక్లీ వన్స్ మంచిది. అంటే ఏ జూమ్స్ కన్సల్టెంట్ జరుగుతున్నాయి కదా, మీరు లైవ్ అంటారా? జూమ్స్ జరుగుతున్నాయి, కానీ కాన్సన్ట్రేషన్ అంత అలా చెయ్యరు సార్. ఎగ్జాక్ట్లీ. ఎవరు పుస్తకం పెన్ను పట్టుకొని రాసుకొని శ్రద్ధగా చేస్తున్నారు చెప్పండి? అలా చేసిన వాడే ఇక్కడ సక్సెస్ అవుతాడు. జూమ్ మీటింగ్ బాగానే ఉంటుంది, మంచిదే, చాలా ఒక విధంగా ఖర్చు లేనిది, శ్రమ లేనిది. దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు బాగా. ఎందుకంటే నేను వారం రోజులు 15 రోజులు ఇల్లు విడిచి వెళ్ళిపోయేవాడిని. ఎంతో డబ్బు అయ్యేది, లాడ్జిలో పడుకునేవాడిని. ఇప్పుడు ఆ శ్రమ లేదు ఒక విధంగా చెప్పాలంటే. మరి జూమ్ మీటింగ్ ను ఉపయోగించుకుంటే ఎంతైనా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎవరు అంత సీరియస్ గా దాన్ని తీసుకుంటున్నారు? పడుకొని చూస్తున్నారు, కూర్చొని బనీన్ వేసుకో చూస్తున్నారు. సీరియస్నెస్ లేదు. ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ దిస్ బిజినెస్ విల్ బి ఈజీ. ఇఫ్ యూ టేక్ ఇట్ లైట్లీ దిస్ బిజినెస్ విల్ బి టఫ్. ఆ సీరియస్నెస్ కావాలి. ఎవరైతే ఆ సీరియస్నెస్ ఉంటుందో, ఎప్పుడు ఇదే తపనతో ఉంటారో, వాళ్ళకి రాత్రులు పడుకున్నా ఇవే కళ్ళు వస్తాయి. రేపు ఆ ఆ, ఈ ట్రిప్ వెళ్ళిపోతున్నాం, కేసీపీ మీద పూలు జలకండి. కేసీపీ బాలి మీద వెళ్ళిపోతున్నాం, పూలు ఫ్లైట్ జలకండి. ఎక్కేసాం, బాలి వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్ ఎక్కేసాం అని కళ్ళు వస్తాయండి. ఆ తపనతో 24 గంటలు ఉన్నవాళ్ళు అదే వ్యాపకం ఉండాలి. అది ఉండాలండి. ఎందుకంటే వ్యాపకం ఉండాలంటే ఒకటి, ఇంతకంటే ఏమైనా ఆప్షన్ బయట ఉందా చెప్పండి? ఏమీ లేదు. ఏమీ లేదు. లేదు. ఏమీ లేదు. మరి ఎటువంటి అవకాశం మనకి ఇచ్చారు? మొత్తం సమూలంగా. ఎందుకంటే ఫ్యామిలీకే సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇంకంతకంటే ఏంటండి? ఏమీ వాస్తవం లేని సార్. దగ్గర పనిచేస్తున్నారు. ఏమీ లేని దగ్గర పనిచేస్తున్నారు. పని చేస్తే ఎంత వస్తుంది? ఎంత పని చేస్తే అంతే వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు కదా. లేదు. మరి ఇక్కడ లైఫ్ సెక్యూరిటీ ఉంది. అది అర్థం అవ్వాలి. అది అర్థమైతే నిద్ర పట్టదు. అదండి. సూపర్. నేను నిన్న ఇదే విషయం మా మిస్సెస్ తో ఏదో పర్సనల్ గా డిస్కషన్ చేస్తున్నప్పుడు, అంటే ఆవిడ ముందు కూర్చున్నప్పుడు ఎక్కువగా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయండి. అలాగే నేను ఏప్రిల్లో ఒక ఐడి వేశాను సార్. ఏప్రిల్లో ఒక ఐడి వేశాను. వేసినప్పుడు ఆవిడ అన్నారు, రామదండు అనే దానికి ఆయన మంచి ముందుకు నడిపించి ఒక నాయకుడు అనమాట అండి, సమ్ ఎక్సెన్ ఏరియాలో. అప్పుడు ఆ విషయం నాకు చెప్పారు ఆ పరిచయం చేసిన పర్సన్ కూడా. అయిపోయిందండి. ఏప్రిల్ అంటే ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 10 నెలలు అయిపోయిందండి. ఆయన ఏదో 200 బీవీ కొనుక్కున్నారు. నమస్కారం, మళ్ళీ మాకు 2-3 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తా అన్నారండి. అయిపోయింది. ఆ మధ్యలో ఉన్న వ్యక్తులు ఫాలోఅప్ చేయలేదు. నేను ఫాలోఅప్ చేసిన ప్రతిసారి ఆయన బిజీగా ఉండడం జరిగింది. ఆయన ఫోన్ చేయండి, వారానికి 2 సార్లు చేయండి, కుదిరితే 4 సార్లు చేయండి అని నాకు పని అప్ చెప్పేవారండి. నా పని వాళ్ళ అప్లైనర్స్ అంటే నా టీం. నా ధర్మంగా పోన్లే, నా పిల్లలు బిజీగా ఉన్నారు కాబట్టి ఇస్త్రీ చేయమన్నారు షర్టు, నా కొడుకు బిజీగా ఉన్నాడు కాబట్టి షూ పాలిష్ చేయమన్నాడు అనుకున్నట్టే నేను చేసేవాడిని. కట్ చేస్తే నా క్రాస్ లైన్ అంటే నా టీమే ఒక అతను ఇతర ప్రోడక్ట్ గురించి బాగా చెప్తూ ఉంటే, అది తెలుసండి నాకు, బాగుంటుందండి, మరి మీరేం తీసుకోవట్లేదండి? బిజీగా ఉన్నాం కదా సార్. ఏం బిజీగా ఉన్నా నువ్వు? ఇది మొదలెడితే మిగతా ఏది బిజీగా అనిపించదు నీకు, ఇది చెయ్యి, మామూలుగా ఉండదు. ఏ ఎదో జాయిన్ చేయడో నిన్ను, ఇదే డైలాగులండి. ఏ అదో జాయిన్ చేసాడు, నేను పట్టించుకోలేదు, మా పేరు చాలా బాగా పట్టించుకుంటాడు అంటే, ఎందుకు నేను జాయిన్ చేసిన అదో పేరు ఏంటి చెప్పండి, రాబర్ట్ అండి అన్నాడు. అయ్యో, అయ్యి బాబాయ్, మా అప్లైనర్ రాబర్ట్ గారు అంటే, రాబర్ట్ గారు డైరెక్ట్గా ఐడి వేసి ఉంటాడు మీకు. వేయలేదులేండి సార్, అవతల బిజీ అయిపోయి ఉంటారు, మరి ఏం చేద్దాం, నువ్వు ఫోన్ పెట్టి అని నాకు ఫోన్ చేశాడండి. సార్ నేను కొంచెం సీరియస్గా చేద్దాం అనుకుంటున్నానండి. ఇదేంటి తప్పిపోయిన కొడుకు మళ్ళీ ఫోన్ చేసాడు నాకు అనుకున్నాను నేను. వెంటనే "రా బాబు, నీకు బ్రాస్లెట్ రావు, ఏమీ రావు, నీ మిస్సెస్ ఐడి మళ్ళీ వేస్తాను నీకందే" అని ఐడి వేసామండి. అందులో ఆయన షుగర్ సంబంధించిన ప్రోడక్ట్లు కొనుక్కున్నాడు. కాబట్టి ఎవరైనా సరే డియర్ ఫ్రెండ్స్, మన చెయ్యి వదిలేశారు అనుకుంటామేమో కానండి, మన మంచి మన వాళ్ళే ఎవరో ఒకరు చెప్తారండి, మళ్ళీ యాక్టివేట్ అయిపోతారు. మీరు ఉండాలి సుమా, మీరు లేకపోతే కష్టం. మీరు లేకపోతే అది చెప్పాను చూసారండి, ధనలక్ష్మి తలుపు తడతదండి, కానీ ఆ ఇంట్లో మీరు ఉండాలి అప్పటికి. ఇల్లు ఖాళీ చేసి ఎస్. వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది అంతే, ఆ పొజిషన్లో. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ అండి,
మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కావచ్చు, అలాగే మీ నాన్నగారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ మదర్ కావచ్చు, మొదటి నుంచి మీ డైరెక్ట్ సెల్లింగ్ జర్నీలో వాళ్ళ పాత్ర ఏమన్నా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలనుకుంటే ఈ సందర్భంలో మీరు చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా ఈ రోజు ఈ విధంగా ఈ స్థితిలో నేను ఉన్నానంటే ముఖ్యంగా మా ఫాదర్ నాకు బాగా సపోర్ట్ చేసేవారండి. నాన్నగారు పేరు నాన్నగారు నరసింహాచార్యులు. నరసింహాచార్లి గారు. ఉమ్, ఉమ్, ఉమ్. మా అమ్మగారు బాగా ఆవిడ గ్యారంటీగా నువ్వు ముందు 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 చాలా బాగుంటావురా, నువ్వు చాలా జాగ్రత్త పరుడివి, జాగ్రత్తగా ఉంటావు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు, మేము ముగ్గురు అప్పచెల్లుళ్ళు. పెద్దన్నయ్య గారు లెక్చరర్, రెండో అన్నయ్య గారు చిన్న బిజినెస్, మూడు నేను, నాలుగు మా చెల్లాయి, మా బావగారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పనిచేస్తున్నారు ఆఫీసర్ గా. ఆయన రిటైర్ అయ్యారు. వాళ్ళ అబ్బాయికే మా అమ్మాయిని ఇచ్చాం. రెండో బావగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆయన ఆఫీసర్ క్యాడర్ లో రిటైర్ అయ్యారు. మూడో బావగారు మా బావమరిదే R&Bలో డిఈ, డిప్యూటీ ఇంజనీర్. అందరూ వెల్ సెటిల్డ్. బట్ నేనే చాలా తక్కువగా ఉండేవాడిని. మా అమ్మగారు నేనే బాగా పైకి వస్తావరా అనేవారు మా అమ్మగారు. ఉమ్. మా నాన్నగారు కూడా గ్యారంటీగా నువ్వు ముందు ముందు చిన్నప్పుడు కష్టాలు వస్తే రావడమే మంచిది, తర్వాత బాగుంటుందిరా అనేవారు. నిజంగా ఆయన మరి ఆశీర్వాదం ఏంటో నిజంగా బాగా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఆయన గురువు గారు చెప్పేవారండి. గోవింద, నేను అప్పుడు టైపిస్ట్ గా పనిచేసేవాడిని. 30 సంవత్సరాల సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సెల్లింగ్ లో 2 years ఇన్కమ్ అనేవారు. వండర్ఫుల్ సార్. మొత్తం ఎంటైర్ సెషన్ లో ఇది మైండ్ లోకి స్టక్ ఆ, అయిపోయిందండి మాలాంటి యంగ్స్టర్స్ కి. ఎందుకంటే యాక్చువల్ గా 30 సంవత్సరాల్లో నువ్వు టైపిస్ట్ గా చేసావు, ఏం సంపాదిస్తావు? బాగా అయితే ఒక చిన్న స్కూటర్ కొనుక్కోగలవు, ఇల్లు కట్టుకోవడం కూడా కష్టమే శాలరీకి, ప్రైవేట్ జాబ్ కి. ఇల్లు పిల్లలకి ఏమన్నా ఏమన్నా నెమ్మదిగా చదివించగలవు అంతే. కానీ ఇక్కడ ఇందులో కానీ నువ్వు సీరియస్ గా కానీ వర్క్ చేస్తే ఒక 3 years 4 years డెఫినెట్ గా నీ డ్రీమ్స్ డిజైర్స్ అన్ని, అప్పుడు 6, 5, 4, 3, 2, 1 చెప్పేవారు, అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పారు. అలాగే 4 years లో అన్ని ఫుల్ఫిల్ అయినాయి. దానికి మా ఫాదర్ బాగా చెప్పాలంటే బాగా సపోర్ట్, అమ్మగారు బాగా ఆశీర్వాదం, అలాగే మా అన్నయ్య గారు, మా వదిన గారు, ఆయనకి ఫుల్ సపోర్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో. నాకు బాగా ఒక గురువు, పెద్ద గురువు అనమాట అండి ఆయన. అంటే ఒక విధంగా మంచి ట్రైనింగ్స్ ఇవ్వడంలో మంచి దిట్ట అనమాట అండి. అలాగే మా వదిన గారు ఎంత నైట్ వచ్చినా మా ఇద్దరికి భోజనం అది పెట్టి పాపం విసుకునేవారు కాదు. అదే సేమ్ డూప్లికేట్ చేసాం మేము మా ఇంట్లో మా మిస్సెస్ కూడా. అదనమాట. ఆ విధంగా అందరి జోడెడ్ల బండి. సపోర్ట్, అందరి మీరు అంటారు జోడెడ్ల బండి అని, అలాగా వాళ్ళ సపోర్ట్ తోటి ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడం జరిగింది అనమాట. లేకపోతే ఒక ఆర్డినరీ పర్సన్, ఒక చిన్న, అంటే ఇంకా వీడు సక్సెస్ కాలేదేటి, సెటిల్ కాలేదేటి అని అనుకునేవారు. అలాంటిది మామూలు సెటిల్మెంట్ కాదండి. చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువ ఇచ్చాడు అనుకుంటాను ఇప్పటికీ నేను. ఇంకా ఇస్తాడు. ఇంకా ఇస్తాడు, ఇంకా ఇది ఇస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్, ఇది సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ అది ఇన్నింగ్స్. అవును. సో అదనమాట. చాలా మందికి ఒక లైఫ్ ఉంటుందండి, డైరెక్ట్ సెల్లింగ్ లోకి వస్తే అసలైన లైఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అక్కడ చదువుకోలేకపోయావేమో, ఉద్యోగం రాలేదేమో, ఆదాయం సరిపోవట్లేదేమో, అడ్జస్ట్ అవుతున్నావేమో, మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉంది, జన్మ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తాను. నిర్మోహమాటంగానండి, దేవుళ్ళలాగే చెప్తాను నేను. ఇలాగే చెప్తాను. రెండో ఓడు కూడా ఏం చెప్పాను, నీకు అతను పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా. ఎందుకంటే సిస్టంలో ఆ పొటెన్షియాలిటీ కనిపించిన తర్వాత మాట్లాడడానికి వాయిస్లో బేస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. లేకపోతే భయం వస్తుంది కాబట్టి అండి, బెరుకు వస్తుంది. బెరుకు వస్తుంది కాబట్టి అబద్ధాలు చెప్పాలి. ఇక్కడ ఏమీ రాదండి, అద్భుతం. సూపర్ సార్. అలాగే మీరు డైలీ ఉదయం లెగిసినప్పటి నుంచి, అంటే 64 సంవత్సరాల నుంచి 65కు దగ్గరగా ఉన్నారు, 65లో ఉన్నారు. ఉదయం లెగిసినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా, సో నైట్ వరకు కూడా మీరు మ్యాక్సిమం జూమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు కెమెరా ఆన్ చేస్తారు నిర్మోహమాటంగా. ప్రతి సందర్భంలో కూడా ఎవరు వచ్చినా రాకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రొయాక్టివ్ మీరు ముందు ఉంటారు. చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేశాను. అసలు మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ నిత్య జీవితంలో, మీ దైనందిన జీవితంలో? యాక్చువల్ గా అయితే ఇంతకు ముందు చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేసేటప్పుడు నేను పీర్లెస్ దగ్గర నుంచి అలవాటు ఏంటంటే ఉదయం 11 గంటలకి ఇంటి నుంచి వెళ్ళిపోవడం అండి. మళ్ళీ రాత్రి వచ్చేసరికి 12, 1 గంట అయ్యి, మళ్ళీ ఉదయం 11 గంటలకు వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి వచ్చేసరికి 1 గంట 12.
అయ్యేది. ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పాలంటే ఉదయమే లేచి అప్పుడు, ఎందుకంటే అప్పుడు అన్ని లైవ్ మీటింగ్స్. రాత్రులు 10ంటికి కూడా నేను ఓ బిఓపి చేసేవాడిని. ఎక్కడ? కత్తిపూడని, దివిలి అని, ప్రత్తిపాడని, తుని అని, అన్నవరం అని, ఇలాంటి ఏరియాలో, లేకపోతే ఏలూరు అని, అలా చేసి ఇంటికి వచ్చేసరికి 1 గంట అయ్యేది. మా పిల్లలు పడుకునేవారు అప్పటికి. అలాగా లైఫ్ స్టైల్ అప్పుడు అలాగ ఉండేది. కానీ ఇప్పుడు అడ్వకేట్గా వచ్చాక మరి 10 గంటలకు కోర్టుకు వెళ్ళడం, పొద్దుటే లేగడం, ఇంకా ఇంకా ఎర్లీగా లేపేస్తున్నారు. మా ఎంఎస్ రావు గారు 6 గంటల జూమ్ స్టార్ట్ చేశారు. ఇంకా మనది తప్పదు ఇది. అందువల్ల కొంచెం మారిందనమాట. ఉదయమే లేగడం, ఆ జూమ్ చూసేసుకొని తర్వాత తయారై కోర్టుకు వెళ్ళడం. అది సరే. లేదా నేను వర్క్ ఉంటే ఈ వర్క్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అవునవునవును. కొంచెం నేను అది ఎక్కువగా తగ్గించాను. ఉమ్. మీకులాగా అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాను సార్. ఎందుకంటే నాకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరూ కూడా 50+ ఎక్కువ ఉంటారండి. అంటే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ నేను మనసారా మాట్లాడుకున్న వ్యక్తులు. అయితే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యన పరిచయం అయ్యారు. ఇది వరకు లీడర్స్ హోమ్ మీటింగ్స్ ఎక్కువ పెట్టేవారు. ఇప్పుడు ఓన్లీ జూమ్లు మాత్రమే పెడుతున్నారు. లేదంటే పెద్ద పెద్ద స్టోర్లోనే పెడుతున్నారు తప్ప ఇంటికి వచ్చి ఈ స్థాయి వ్యక్తి వచ్చారా అని ఈజీగా కనెక్ట్ అవుతారన్న పల్స్ మర్చిపోతున్నారు అంటున్నారు. నిజమేనా అప్పటికి ఇప్పటికి జరుగుతున్నది? అంటే వేరే ఏదైనా కారణాలు ఎవ- ఉన్నాయంటారా? ఏంటంటారు? ఇది వరకట్లో ప్రతి పర్సన్ కూడా మీటింగ్స్ ఎక్కడన్నా జరుగుతూ ఉండేవి అకేషనల్ గానీ వాళ్ళు పెద్ద సెలబ్రిటీలా కనిపించేవారు. వాళ్ళే హోమ్ మీటింగ్ కూడా వచ్చేవారండి చిన్న చిన్న మీటింగ్స్ కూడాని. అక్కడ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకున్న ఆ చిన్న వ్యక్తి వితిన్ స్పాన్ ఆఫ్ మంత్స్‌లో లేకపోతే ఇయర్స్‌లో పెద్ద వ్యక్తి అయిపోయేవారు. ఇప్పుడు కేవలం జూమ్స్‌లోని, లైవ్స్‌లోనే మాట్లాడుతున్నారు. లేదంటే ఏదైనా పెద్ద పెద్ద హడావుడున్న మీటింగుల్లో అలా మెరుస్తున్నారు తప్ప మెట్లు దిగి రావట్లేదు అని. అంటే ఇప్పుడు గత తగ్గిపోయింది. అనుభవం ఉన్న మీరు ఎంతవరకు కరెక్ట్? మాకు తెలీదు ఇలాంటివి. మేము ఇది ఇప్పుడు యాక్చువల్ గా జరిగేది ఇప్పుడు వింటున్నాం. బాగా తగ్గిపోయినాయి సార్ లైవ్ మీటింగ్స్. హ్మ్. బాగా తగ్గిపోయింది. ఎందుకంటే జూమ్ కి అలవాటు పడిన తర్వాత లైవ్ కి రావడం తగ్గించారు. లైవ్ మీటింగ్స్ పెట్టడమే తగ్గించారు. ఎందుకంటే ఆ ఎక్కువగా కొంత ప్లేసుల్లో పెడితే దానికి రెంట్స్ అయ్యి ఇచ్చుకోవడం అని ఒక కారణం. అంతే కదండి. పే చేయాలి కదా, బిల్లులు పే చేయాలి. లాడ్జీలు, కాన్ఫరెన్స్ హాల్ ఏమన్నా తీసుకుంటే ఇలాగ అన్ని దానికంటే జూమ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువ ప్రిఫరెన్స్ జూమ్ కి ఇస్తున్నారు. కానీ నాకున్న అనుభవంలో చెప్పాలంటే జూమ్ కంటే బాగా హత్తుకునేలాగా ఉండాలంటే, ఇంపాక్ట్ ఉండాలంటే, మంచి రిజల్ట్ రావాలంటే ఓ మీటింగ్స్, లైవ్ మీటింగ్సే కరెక్ట్. నాకున్న అనుభవంలో చెప్తున్నాను. ఎంతైనా జూమే కొంతవరకే ఉంటుంది. దాని ఇంపాక్ట్ కొంతవరకే ఉంటుంది. ఇందాక మీరు మీకు చెప్పినట్టు ఒక పర్సనల్‌గా వాళ్ళు కూర్చొని అటెన్షన్ పే చేయడానికి ఏదో ఒక ఆ వ్యాపకాలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఉమ్. ఇందాక నుంచి మా ఆవిడ ఏమైనా తింటారా అని అట్టు చూపిస్తుంది నాకు. మినపరొట్టి. మరి ఇలా ఉంటదండి. యాహ్! నైస్. ఇంక అలాగే సార్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. మీకు ఇప్పుడు వరకు చాలా విషయాల్లో ఎస్పెషల్ ఐఎంసీలో చాలా మీటింగ్స్‌కి వెళ్లారు. చాలా చాలా ప్రొడక్ట్స్ వాడారు. చాలా జూమ్‌లో పార్టిసిపేట్ చేశారు. మనసు విప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు, మాట్లాడారు. మీ టీమ్‌తో ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది మీ ర్యాపో? మీ టీమ్‌లో చాలా మందితో నాకు మంచి స్నేహాలున్నాయండి. రీసెంట్‌గా మీకున్నాయి కొత్తగా మంచి జాయిన్ అయిన స్నేహాలు. వాళ్ళు కూడా నాకు ఫోన్‌లు చేస్తూ ఉంటారు. ఉన్నారు. పలానా గోవిందాచార్యులు గారి టీమ్ అండి. అంటే ఎప్పుడు మేము వైభవం మా ఇంట్లో వ్యక్తి అని చెప్తూ ఉంటాను నేను. ఎలా ఉంటుంది మీకు మీ టీమ్‌కి ర్యాపో? బాగానే ఉంది. ర్యాపోర్ట్ మా అందరికి మా 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 టీం అంతటితో బాగానే ఉంటుంది. మొన్న కూడా మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు కలిసి అందరూ వెళ్ళాం. కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ అవును. మళ్ళీ కలుసుకున్నాం. కొంతమంది విడిగా వెళ్ళినని అందరూ బాగానే ఉంటారండి. ఎందుకంటే అంటే మేము వాళ్ళు విన్నదేంటంటే, ఈయన కొంచెం అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మందిని యేసుకుంటున్నాడు ఈయన. యంగ్‌స్టర్స్ లేరు అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అది? నేనా? ఆ! లేదండి, కుర్రవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కుర్రోళ్ళే అంటే మీ ఏజ్ కుర్రోళ్ళు కాదు. ఆ, మీ ఏజ్ కుర్రోళ్ళు కాదు. నా ఏజ్ కుర్రవాళ్ళు ఏం కాదు. ఆ చిన్న పిల్లలు ఉన్నారండి. ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు ఓకే. ఉంటారు, నైస్. వీళ్ళు నైస్. ఉంటారు. అంటే నైస్. యాక్చువల్గా ఏంటంటే కొంచెం మరి అనుభవం ఉన్నవారు. ఇప్పుడు మా అనుభవం. గోవిందరాజు పాత గారు ఉన్నారు. కంపెనీలు కావచ్చు, గత ఇప్పుడు మా నేపథ్యాలు. గోవిందరాజు గారు ఉన్నారు. ఆయనకి నాకు ఎప్పటి నుంచో సంబంధం, రిలేషన్. అవును. అదే అర్థమైంది. డైరెక్ట్ అర్థమైంది. సెల్లింగ్ లో ఎప్పటి అదే నుంచో. మీ ఏజ్ కుర్రోళ్ళు అనుకుంటున్నారేమో. ఇప్పుడు అబ్బాయి అలాగే కుర్రోళ్ళొచ్చాను. మాకు ఇప్పుడు శామ్యూల్ గారు కొత్తగా వచ్చారు. నా ఆయన ఏజ్. చిన్న కుర్రోడు. కుర్రోడు, చాలా కుర్రోడు ఆయన. లేత కుర్రోడాయన. శామ్యూల్ గారు. అలాగే ఇప్పుడు మాకు కాజులూరు సతీష్ గారు ఉన్నారు, యంగ్. అలాగే యంగ్. హరి గారు అవును. ఉన్నారు, మొన్న మీరు మాట్లాడారు డిపోలో, హరి గారు యంగ్. అవునవును. అవును. అలాగే ఇంకా మా
కిషోర్ గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో పరిచయం నాకు. ఫోటోగ్రాఫర్ అలాగే గారు. మాకు మండపేటలో ఒక ఉన్నారు ప్రసాద్ గారు, ఆయన అచ్చా కొత్తగా పరిచయం అయిన వ్యక్తే. వీర్రెడ్డి గారు ఒకళ్ళు. రెడ్డి గారు ఎలాగా మా అడ్వకేటే, అడ్వకేట్. ఆయన ఓకే. అక్కడ పరిచయం. అచ్చా అలాగే అచ్చా. ఏంటంటే మరి వీళ్ళందరినీ అందరూ ఎప్పుడు 2026లో వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 2026 ఎండింగ్ లోపల రెండు మే వేల కాకుండా ఇరవై ఆరు డెఫినెట్ గా అయిపోతారు వీళ్ళందరూ, మా అయిపోతారు. సూపర్ స్టార్లు అందరూ అయిపోతారు తదాస్తు. చైర్మన్. ఇదిగోండి 79 మంది సాక్షిగా మేమందరం కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాం. రెండు వేల డెఫినెట్ ఇరవై గా ఆరులో వాళ్ళు చైర్మన్ అయితే అప్పట్లో పూర్వ వైభవం మళ్ళీ వచ్చేస్తుందండి. అవ్వాలి, నా కోరిక అదండి. ఎందుకంటే అయిపోతే ఏం నేను అవ్వడం పర్వాలేదు. చైర్మన్ కాదు, వాళ్ళని చెయ్యాలి, అది నా డ్రీమ్. ఖచ్చితంగా సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ కష్టం చాలా సందర్భాల్లో నేను మీ స్టేటస్ ఫాలో అవుతూ ఉంటాను. ఎక్కడో ఒక చోట మీటింగ్ పెడుతూనే ఉంటారండి. ఆ సమూహాల మధ్యలోనే ఎప్పుడు వెనకాల కనపడితే చూసారా చుక్కలు, అలా చుక్కల్లో చంద్రుడిలాగా ఎప్పుడు ఎక్కడో చోట మనుషులతో ఆ గ్లాసులు పట్టుకొని డెమోలు చూపిస్తూ ఆ మీటింగులు చెప్తూ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక 60 దశాకాలు అంటే ఒక 60 సంవత్సరాలు 60 వసంతాలు దాటిన వ్యక్తే ఇంత ఓపికగా పనిచేస్తూ ఉంటే సో మనం ఎందుకు ఇంకా వెనకబడిపోయావేమో, వీళ్ళు మనం దాటికి వెళ్ళిపోతున్న అనుభవాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉందని భయం కూడా వేస్తూ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే సిస్టమ్ ఎవరినైనా గెలిపిస్తుందండి. ఈరోజు మన ముందుకి ఆ గెలుపు రుచి చూసేసిన వ్యక్తి వచ్చారండి. జస్ట్ అంటే ఈరోజు ఆయన యాక్చువల్ గా నా మీకు పరిచయం. ప్యాషన్ అనమాట అండి. అంటే అవును సార్. డైరెక్ట్ సెల్లింగ్ నా ప్యాషన్. రోజు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ చేస్తే నా అంత హుషారు, నాకు చాలా హుషారుగా ఉంటుంది అనమాట. అదొక ఎనర్జీ బూస్టర్ అనమాట నాకు. అదనమాట. ఆ విధంగా ఏంటంటే మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, నా హెల్త్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి. అవును. ఖాళీగా కూర్చుంటేనే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఖాళీగా ఉంటే ఖర్చు కూడా అవుతుందండి యాక్చువల్గా. అంతే మరి, అలాగెళ్ళాలి ఇలాగెళ్ళాలి షికార్లకి వెళ్ళాలి అనిపిస్తుంది. షికార్లు, సినిమాలు, అందువల్ల ఏంటంటే షికార్లు అవి ఇవి. మాక్సిమం మా వాళ్ళని పెట్టుకోండి ప్రోగ్రాంలోనే నేను ప్రోత్సహిస్తుంటాను. పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకుంటే ఆడికి వస్తానని చెప్తుంటాను. అది కరెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు థ్యాంక్ యూ. డబుల్. అష్టైశ్వర్యాలు అంటే ఆల్రెడీ 8 వచ్చాయండి. ఇంకొక 8 వస్తే 16తో కేసీబీ అయిపోతారు. అయిపోద్ది. అన్నీ కూడా ఓకే. భగవంతుడు మీకు థ్యాంక్ యూ. ఇవ్వాలని. చాలా మందికి ఈరోజు మీరు మాట్లాడిన మాటలు వాళ్ళు కొత్త స్ఫూర్తిని తీసుకోవాల్సిన మర్చిపోయిన నిర్ణయాన్ని మళ్ళీ గుర్తు చేసినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీరు ఎవరికన్నా గ్రాటిట్యూడ్ తెలియచేయాలి అంటే కనుక సో అన్లిమిటెడ్ అండి, ఎవరికైనా మీరు చెప్పొచ్చు. అది మీ మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బెటర్ ఆఫ్ కావచ్చు, టీమ్ కావచ్చు, లైన్ ఆఫ్ స్పాన్సర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరికైనా సరే ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది మీరు హ్యాపీగా మీ గ్రాటిట్యూడ్ని తెలియచేయచ్చు. దిస్ ద వన్ ప్లాట్ఫామ్. అప్పటివరకు ఎవరికి చెప్పకపోయి ఉంటే కనుక. యాక్చువల్గా ఏంటంటే మా ఇటువంటి ప్లాట్ఫామ్ అందజేసిన మన అశోక్ భాటియా సార్ డాక్టర్, అలాగే సత్యం భాటియా సార్కి చాలా చాలా మనం రుణపడి ఉన్నామండి. అలాగే నా స్పాన్సర్ చెప్పాలంటే మరి ఆయన చూస్తే నాకు చాలా, ఒక విధంగా చెప్పాలంటే అటువంటి నెమ్మదైన వ్యక్తి నాకు దొరకడమే నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. అలాగే ఈ లెజెండ్ టీంలో ఉన్నాను ఇంకా నేను బాగా ఎక్కువగా, ఎందుకంటే మీరందరి సహకారంతో, యాక్చువల్గా మీ అందరి మోటివేషన్ తోటే మీరు అందరూ అలా పనిచేస్తుంటే యాక్చువల్గా సరదాగా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ నేను వచ్చిన వాడిని, మరి చైర్మన్ అవ్వాలని కోరిక ఎవరి ద్వారా పుట్టిందంటే మీ అందరినీ చూసే పుట్టింది. ఏమైనా చైర్మన్ అయిపోవాలనుకున్నాను. మరి మా టీం కూడా, నా టీం కూడా వాళ్ళు సహకరించారు. ఇది చెప్పాలంటే నేను ఇప్పుడు చైర్మన్ అయ్యానంటే దిస్ క్రెడిట్ గోస్ టు మై డౌన్ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ అని నేను ఘంటాపథంగా చెప్పగలనండి వాళ్ళందరికీ. అలాగే ఈ ప్లాట్ఫామ్ లో నేను ఎంత సక్సెస్ అవ్వడానికి నా తల్లిదండ్రులు, అలాగే చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మా అన్నయ్య గారికి, మా వదిన గారికి, అలాగే ఒక మా ఆది గురువు రాజారెడ్డి గారు అని ఉన్నారు. ఆయన చెప్పాలంటే ఏది చేసినా డెడికేషన్ గురించి చెప్పాలంటే ఆయన ఒక మారు పేరు అనమాట అండి. డెడికేషన్, అంకిత భావం, అంకితం అయిపోవాలని వారు. పీర్లెస్ అప్పుడు ఆ రోజుల్లో ఇలా బ్లేడ్ తో ఇలా కోస్తే పీర్లెస్ బ్లడ్ వస్తుందని చెప్పేవారు. అంతలాగా అంకిత భావం ఆయన నేర్పారు పాఠం. ఒక విధంగా చెప్పాలంటే ఒక మాట ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మా గురువు గారు రాజారెడ్డి గారు. ఆ తర్వాత గురువు గారు రాము పసుమర్తి గారిని డైరెక్ట్ సెల్లింగ్ లో యాక్చువల్ గా ఫౌండర్ డిస్ట్రిబ్యూటర్ ఆయన బాగా మోటివేషన్. ఎందుకంటే ఐఎంసీలోకి వచ్చే ముందు కూడా ఎంఎస్ రావు గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేతే మాట్లాడించాను. ఆయన చేత మాట్లాడిన తర్వాత ఆయన ఓకే చేసిన తర్వాతే నేను ఐఎంసీలోకి వచ్చానండి. ఎందుకంటే మరి బాగా ఇంతకు ముందు
అయినా మా అన్నయ్య గారితో నేను ఎక్కువ కలిసి జర్నీ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. నా లైఫ్ స్టైలే మారడం జరిగింది. దానికి ముఖ్యంగా ఏంటంటే మా అన్నయ్య గారు మంచి ట్రైనింగ్స్ వారు ఇవ్వడం, అలాగే మా వదిన గారి సహకారం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో కూడా ఈరోజు నేను ఈ స్థితికి రావడం అనేది జరిగిందండి. వీళ్ళందరికీ నా యొక్క థ్యాంక్స్ తెలియజేసుకొంచు మరి ఇంతటితో విరమిస్తున్నానండి. గుడ్ ఐఎంసి. ఈ రోజు ఉన్న పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో విరమిస్తున్నానండి. గుడ్ ఐఎంసి. అంతేకాకుండా మరి ఇంత ఓర్పుతోటి మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. చాలా నన్నే కాదు చాలా మందిని అడుగుతున్నారు. చాలా బాగా మరి మరి అంత ఓర్పు తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన, ముఖ్యంగా చెప్పాలంటే మరి మీకు ఫస్ట్ మీకే చెప్పాలి. ఆర్కెన్ డైరెక్టర్, ఒక విధంగా చెప్పాలంటే ఆర్కెన్ డైరెక్టర్, నిర్మాత, రచయిత అన్ని మీరే కాబట్టి, నేనే. స్క్రీన్ ప్లే అన్ని మీరే కాబట్టి మరి మీకు నా హృదయపూర్వక, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తక్కువ టైంలో మీరు కూడా మంచి ప్రమోషన్ అంటే అంబాసిడర్ కాదు, క్రౌన్ అంబాసిడర్ కాదు, డైరెక్ట్ ప్రెసిడెంట్ అయిపోవాలని కోరుకుంటూ మరి మిమ్మల్ని ఆ భగవంతుడు అటువంటి మరి థ్యాంక్ యూ సార్. ఆ బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఐఎంసి టు ఆల్. గుడాంసి గోవిందాచార్యులు గారు, నిజంగా నిజంగా బ్రహ్మదేవుడు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతారండి. నేను ఫస్ట్ టైం ఈయనని వీళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిపి కాకినాడ మీటింగ్ వచ్చారు. ఫస్ట్ మీటింగ్ మీటింగ్. వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్, ఆ మీటింగు ప్లాన్ నేనే చెప్తున్నానండి. ప్లాను మొత్తం ఆ రోజు మొత్తం ప్రజెంటేషన్ అంతా నేనే చెప్తున్నాను ఫస్ట్ మీటింగ్ అని. ఈయన చూశాను, ఎవరైనా కళకళలాడిపోతున్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా, అంటే ఇంట్రెస్ట్గానండి, వినడం అందరి వల్ల అవ్వదు. ఆయన ఫేస్లో ఆరా చూశానండి నేను. ఇది ఎవరైనా చూసినప్పుడు కొన్ని కనిపిస్తూ ఉంటాయండి, చూడాలి కూడా. సో వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చూస్తామండి. అది ఉంది అంటే కనుక వాళ్ళతో స్నేహం కోరుకుంటామండి, అంతకు మించి ఇంకేదన్నా కోరుకుంటాం. అలాగని మొదటిసారి వచ్చిన మీటింగ్ నేను ఆ రోజు చూశాను. అది ఆ రోజు అనుకుంటే మీరు డైరెక్ట్ లైవ్ మీటింగ్ పార్టిసిపేట్ చేయడం. ఫస్ట్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమనిపించింది అప్పుడు మీకు? ఎవరికి గుండుగాడు అనిపించిందా? అబ్బాయి లేదండి, మీరు డెఫినెట్ గా సక్సెస్ అయిపోతారు ఇందులో అనిపించింది నాకు. నేను ఈ జనరేషన్ లో అయ్యా, ఈ జనరేషన్ లో మీరే టాప్ లో ఉంటారు ఐఎంసీలో అనిపించింది మిమ్మల్ని చూసిన. నిజమండి. ఎందుకంటే సార్ ఏదో అంటున్నారని మీలాంటి కాదు. అయ్యా చెప్పండి నేను ఇలా చెప్పండి. పొగుడుతున్నానని కాదు, యాక్చువల్ గా ఒక విధంగా ఆ యొక్క ఆ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండవలసిన క్వాలిటీస్, సక్సెస్ పర్సన్ లో ఉన్న క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి. ఇప్పటికీ మా మిస్సెస్ దగ్గర నేను అంటుంటాను, అంత క్వాలిటీస్ ఉన్నాయి. ఏది లేదు, డెఫినెట్ గా మీరు మరి నో డౌట్ ఎట్ ఆల్, అతి తక్కువ టైంలో సిపి, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా సార్. ఎక్కడన్నా ఉంటే అవ్వకపోదేమో కానండి, మరి భగవంతుడు తీసుకొచ్చి ఐఎంసీలో మరి ముఖ్యంగా అందుకే లెజెండ్ తీసుకొచ్చాడు. టీంలోకి తీసుకురావడం. అందుకే తీసుకొచ్చాడు బయట భగవంతుడు. చాలా మందితో మాకున్న పరిచయాల దృష్టి అనండి, సో కంపేర్ టు లెజెండ్ టీమ్ అంటే ప్రతి హైటెక్. చోట ఒక అద్భుతమైన డ్రైవ్ ఉంటుంది సార్, ఎవరిని తక్కువ అనడానికి లేదు. కాకపోతే ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దానికి ఎక్స్క్యూజ్ లా కాకుండా మన లీడర్స్ ఎగ్జాంపుల్గా ఉండడం, దానికి లెజెండ్ టీమ్ పేరు అద్భుతం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారు నేను 11:30, 12 గంటల వరకు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ఎవరు? గోవిందాచార్య గారు, నేను కూడా. స్టార్టింగ్లో నాకు ఫోన్ చేసి ఆయన నన్ను విష్ చేయడం, కొన్ని విషయాలు నాకు గైడెన్స్ ఇవ్వడం. నైట్ 11 అంతేనా గురూజీ? 11. కాబట్టి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నా సరే క్రాస్ లైన్స్ ఎవరు ఉన్నారండి? బంధువులే. మన మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడు మన తల్లిదండ్రులు మనకి మంచి చెప్తే వీళ్ళు మనకి బయట ఏం జరుగుతుందో చెప్తారండి, అంతే. అంతే తప్ప అంతకు మించి ఏం చెప్పరు. అంతేగాని మీ ఆవిడ మెడలో గొలుసు తాగేటట్టు చైర్మన్ అయిపోని ఎవరో చెప్పరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్, ఒక మంచి ఆపర్చునిటీ ఐఎంసి. అందులో ఈ రోజు వచ్చిన వ్యక్తి అనుభవం, దాంతోపాటు ఆయనకున్న వృత్తి, రెండు మీరు కన్సిడర్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా డైలమాలో ఉంటే కనుకండి, ఇది అమృతం తాగేయండి, ఆలోచించకండి. లేదండి అంటే కనుక ఆలస్యమే అమృతాన్ని కూడా విషం చేస్తుందండి. మీరు వేయాలనుకున్న లీడ్స్, ఐడీస్ కూడా ఎవరికో చేజారిపోతాయి. కాబట్టి మనసు పెట్టండి, ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకున్న అన్నం కూడా పాచిపోతుందండి. కాబట్టి అవకాశం అనేది భోజనం లాంటిది, టైంకి తినేయాలండి. వేడి తగ్గిపోయింది కదా తిందాం అనుకుంటే సద్దానం అవ్వదండి, ఇంకొంచెం అయితే అది ఎందుకు పనికిరాని అన్నం అవుతుంది. కాబట్టి
ఈ సెషన్ గురించి కావచ్చు, మీ హ్యాపీనెస్ ఏం నేర్చుకున్నారో కావచ్చు, ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుకండి యాజ్ సూన్ యాజ్ ఎర్లీ హ్యాండ్ రైజ్ చేయండి. సెషన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లోనే క్లోజ్ చేయబడుతుంది. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయొద్దు. ఎక్కువగా కూడా మీరు జస్ట్ మీ హ్యాపీనెస్ని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా నచ్చితే నేను ఒక టెక్నిక్ చెప్తానండి. ఈరోజు ఏమైతే మీరు విన్నారో, మీకు ఏమైతే నచ్చిందో, కెమెరాని అడ్డంగా కాదండి నిలువుగా పెట్టుకుని ఒక 1 minute వీడియో తీసండి, మీ అప్లైనర్ పంపించండి. మీకులాగా ఎవరైతే వచ్చి వినాల్సిందో వినలేదు కదండి. ఇప్పుడు రాబర్ట్ గారు కాకినాడలో ఉంటున్నారండి. కాకినాడలో కారు 50,000కి ఇచ్చేస్తున్నారు అనుకోండి, కొత్త కారు. నేను అసలు జూమ్లో పార్టిసిపేట్ చేయను. ఎవరో చెప్తారు కాకినాడలో కారు 50,000కి ఇస్తున్నారండి. అదే నేను కాకినాడలోనే ఉంటున్నాను కదా, నాకు తెలియదు ఏంటంటే నువ్వు ఎప్పుడు వచ్చేసావు లోపల ఇన్నర్ వాయిస్ అండి. కాబట్టి ఏం చెప్పాడండి, ముసలోడే కానీ మహానుభావుడు అని చెప్పారు అనుకోండి, అలా అందరూ కూడా అయిపోయి నిజమా ఎవరా పెద్ద అని ఏదో చెప్పాడంట, మనం మిస్ అయిపోయేంటి, ఏదో జూమ్ ఫ్రీయే కదా, సన్నాసి ఎందుకు వెళ్ళలేదురా అని భార్య తిడతదండి. 6 కార్లు అంటే 10 దేశాలు తీసుకెళ్ళాడంటే పెళ్ళాన్ని, నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళావు కానీ పార్క్ తీసుకెళ్ళమంటే పెట్రోల్ లేదంటున్నా నువ్వు. సో వీటన్నిటికీ సమాధానం మీరు ఇచ్చే బ్యూటిఫుల్ వాయిస్లో వచ్చేస్తుందండి. సో ప్లీజ్ వెల్కమ్ నాగమణి గారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అమ్మా, యువర్ కో హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుండింది. ఎంత బాగుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక బుక్ చదివితే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో, గ్రేట్ లీడర్స్ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ గురించి కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కానీ షేర్ చేస్తే నిజంగా అంత బాగుందండి. ఒక గుడ్ బుక్ చదివినంత హ్యాపీగా ఉండింది. ప్రతిదీ మాకు చాలా అర్థమయ్యేటట్టు, మైండ్లో ఎప్పుడూ నిలబడి ఉండేటట్లుగా మీరు చెప్పిన ప్రతి ఒక్క, మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ, సార్ చెప్పిన ఆన్సర్స్ కానీ చాలా బాగున్నాయి సార్. చాలా బాగా చెప్పారు. అంటే నేను ఫస్ట్ లో అనుకునే సార్ని చూసి, అంటే మా ఇంట్లో మా సార్ కూడా అడ్వకేట్ కాబట్టి ఎల్ఎల్ఎం మీద ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎక్కువగా నేను నా ఒపీనియన్ ఏంటంటే అడ్వకేట్స్ కి హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటది అనుకునేదాన్ని. కానీ మీరు ఇంత ఒపీనియన్ గా చాలా, అంటే కొన్ని నేను బయట ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఏదైనా చెప్పినా కన్విన్స్ చేయగలను, కానీ మా ఇంట్లో మా సార్ నేను కన్విన్స్ చేయలేను అన్న ఒపీనియన్ నాకు ఉండేది. కానీ అడ్వకేట్స్ కూడా ఇంత ఒబీడియంట్ గా ఉంటారు, ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని నాకు ఈ రోజైతే సార్ చాలా చాలా మంచి నాలెడ్జ్ అనేది నేను తీసుకున్నాను సార్. మీరు గతంలో లాస్ట్ వీక్ మీటింగ్ కి కూడాను నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాబర్ట్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. నాకు ఏమైనా అవకాశం ఉంటే ఒక 1 minute వీడియో ఏమన్నా ఈ సెషన్ గురించి చేసి ఇవ్వగలరా తల్లి? ఈ సెషన్ గురించి 1 minute ఫీడ్బ్యాక్ అంటారు. ఫీడ్బ్యాక్ 1 minute ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ముందు, థ్యాంక్ యూ తల్లి. అలాగే మన ముందు శరత్ బాబు గారు ఉన్నారు. శరత్ బాబు గారు ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ ప్లీజ్. మీ ఎక్స్పీరియన్స్ అన్నారు, నేను సంతోషాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటాను సార్. ఏంటంటే అందరూ మనం మీతో కూడా కలిపి అందరూ కూడా ఎంఎస్ఆర్ గారు అని అంటుంటాము, కానీ ఒకే ఒక్కరు ఎంఎస్ రావు గారు అని చాలా అందంగా మాటలు పలుకుతారు. అది వినడానికి చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎంఎస్ రావు గారు అని ఆయన చెప్పటం, ఆయన ఇష్టాన్ని కూడా కలిపి ఆ పేరుని పలుకుతారేమో అని అనిపించింది నాకు. అట్లా వినడం ఈ రోజునైతే ఇంకా బాగా అనిపించింది. ఒకటి. రెండోది, ఆయన ఆహార్యం ఈరోజు నేను వెల్కమ్ టు గోవిందాచార్య అని పెట్టలేదండి, వెల్కమ్ టు చుక్కల్లో చంద్రుడు అని పెట్టా. మీరు మధ్యలో అన్నారు కూడా ఆ మాట. నాకైతే అదే మాట నన్ను ఒక పర్యాయం ఆయనకు కూడా స్వయంగా చెప్పారు. సార్ మిమ్మల్ని చుక్కలో చంద్రుడు అని అనాలనిపిస్తుంది సార్, మీరు ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ చుక్కల్లో ఉంటుంది. మీరు విమానంలో వెళుతూ ఆ విమానాన్ని అక్కడ ఆపేసి ఆ చుక్కలన్నింటినీ మాకు చూపించడం కోసం అక్కడ ఆగారేమో అనేటువంటి భావన. నెంబర్ రాసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మీకు, ఎవరైనా ఫోన్ చేస్తారు ఐడి చేసుకోవడానికి. సార్ వారు చెప్పిన వాటిల్లో స్వదేశాగమన శుభాకాంక్షలు అనే మాట చెప్పారు. ఎవరైతే విన్నారో ఇది మీ జీవితంలో ఉండాలి అని ఆశీర్వదించినట్టుగా అనిపించిందండి. సో దానికి వారికి ధన్యవాదాలు. అంటే ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యి ఉన్నారో, ఎవరైతే వారి మాటలు వింటున్నారో, వినబోతున్నారో, వాళ్ళు కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి స్వదేశాగమన శుభాకాంక్షలు అని వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత ఇంకో మాట ఏంటంటే
ధనలక్ష్మి వచ్చే తలుపు తట్టే సమయానికి ఇంట్లోనే ఉండాలి అనేటువంటి మాట. అంటే ఖచ్చితంగా ఎవరైతే కన్సిస్టెన్సీ గురించి అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధనలక్ష్మి వచ్చే సమయానికి ఇంట్లోనే ఉంటారు. నథింగ్ బట్ ఐఎంసీలో ఉండటమే. ఖచ్చితంగా వాళ్ళకి ధనలక్ష్మి ఆశీర్వచనాలు ఉంటాయి. గోవిందాచారి గారు చెప్పారు కాబట్టి. లేదు, నేను మాట చెప్తాను, ఈ మాట పూరిస్తాను. చిన్నప్పుడు 2వ తరగతిలోను 3వ తరగతిలోను ఈ లెసన్ ఉందండి మాకు. 3వ తరగతి ఒక సింహం అంటే గోడని చాలాసేపు కొట్టి 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 అన్న గోడతో గీరి పంజాతో కొట్టి అంటే పక్కెళ్ళిపోతే ఒక గాడిద వచ్చి ఒక తొంత అంతే పడిపోద్ది అంటండి. ఆ గాడిద పెద్దది అనుకుంటారు. కాబట్టి మనం చెప్పి 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 ఐడియా వేయడానికి బద్దకిచ్చిన రోజున ఎవరో వచ్చి ఐడియా వేస్తారు, నాడు గొప్పడు అనుకుంటాం మనం. కాబట్టి మనం మనం కన్సిస్టెన్సీ అండి, పూర్తి అయ్యే వరకు వదలకూడదు. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? సార్ ఇంకొకటి, ఒకటి ఉందా? ఉంటుంది. ఐఎంసీలో అత్తరు గారు. పిచ్చోడన్నా పర్వాలేదు అని చెప్పాను. అన్నా పర్వాలేదు, ఐఎంసీలో కన్సిస్టెన్సీతో పనిచేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో పిచ్చోడు అన్న వాళ్ళు మీ వంక నోరు తెరిచి చూసే సందర్భం వస్తుందని చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ నైస్ సార్. తర్వాత చాలా చెప్పారు కానండి, ఆయనకి ధన్యవాదాలు. ఎట్లనంటే నేను కూడా ఊరికే ఆయన 2 రకాలు అన్నారు. ఒకటి ఏంటంటే వచ్చి ఆరోగ్యం కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు ఒకటి. రెండవది ఇంకా అదనంగా ఏమైనా సంపాదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు 2. నేను మొదటి రకంలోనే ఉన్నానండి. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. కానీ నేను కూడా 65 సంవత్సరాలు దాటినైనా వారు కూడా అప్రాక్సిమేట్లీ 65 సంవత్సరాల వారు ఈ విధంగా చెప్తూ ఉంటే వై డోంట్ ఐ అనేటువంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళ మనసులోనే ఉత్పన్నం అయినాయి. నాకు కూడా ఉత్పన్నం అయ్యింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఆలోచన విధానాన్ని మార్చినందుకు గోవిందాచార్యులు గారు చుక్కల్లో చంద్రుడికి ధన్యవాదాలు. గుడ్ ఐఎంసీ సార్. ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకి మరింత రుచికరంగా తయారు చేస్తున్న రాబర్ట్ రవిచంద్ర గారికి కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. అంతేనమ్మా, తగ్గకూడదు మనం. విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ప్రోగ్రామ్స్ కాదండి. అలానే వేరే వేరేలాగా ఎవరినో మోటివేట్ చేయాలి, అందుకే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారేమో అనుకోవడానికి కూడా లేదండి. ఇది ప్రతి వ్యక్తి తనని తాను భవిష్యత్తులో ఎలా ఉండాలి అని చూసుకోవడానికి ఒక దర్పణం లాంటిదండి అంతే. ఇక్కడ కనిపించే ప్రతి వ్యక్తి కూడా మీరే భవిష్యత్తులో. ప్లీజ్ అండి, శామిల్ గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీనెస్. Good IMC to all the legend family members. రాబర్ట్ గారు, ఈ రోజు అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, కానీ ఈ రోజు గో విన్ ద గోల్ గారితో ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమం గో విన్ ద గోల్ మేడం గారి పేరేంటండి? శామ్యుల్ గారు, దైవలీల గారు. మా ఆవిడ బాగా మాట్లాడతారు రాబర్ట్ గారు అంటే, ఈ పెనకాల ఎన్ని దెబ్బలు ఉన్నాయి నీకేం తెలుసు సరదాగా అంటూ ఉండేవాడిని నేను. అంటే బాగా మాట్లాడకపోతే మా ఆవిడ బెల్టించి కొడుతుంది అని. మరి మీరు ఇలా కొత్త పేర్లు పెట్టకపోతే ఏమన్నా అంటారా మా సిస్టర్, మా మేడం గారు? నేను పెట్టింది గోవిందాచార్య గారికి అండి, అది ఎవరికైనా కాదు. అదే మా సిస్టర్ అంటే మిమ్మల్ని నేను బావగారు అంటున్నాను, వయసు పక్కన పెట్టి. మీ మిస్సెస్ డైలీ ఏదో ఒక పని చెయ్యాలి అబ్బాయి నువ్వు అంటది ఆవిడ. ఆవిడ ఏమంటది అంటే, అసాధ్యంలోనే సాధ్యం అనేది ఉంది, కాబట్టి మీరు ఆ సాధ్యాన్ని చూడండి, అసాధ్యాన్ని చూడకండి అని అంటా ఉంటాం. అద్భుతం. ప్లీజ్ కంటిన్యూ సార్. మా అప్లైన్ గోవింద గోల్ గారు డైరెక్ట్ టెల్లింగ్ లో ఉంటారండి. ఎందుకంటే ఒక మంచి విత్తనం ఉండి మంచి నేల లేకపోతే అది ఎడారిలో పడితే దానికి ఏమి లాభం? అలాగే ఒక మంచి నేల ఉండి విత్తనం సరైనది కాకపోతే దానివల్ల ఏమి లాభం? కాబట్టి మంచి నేలలో మంచి విత్తనాలు వేస్తా ఉంటారండి గోవిందాచార్యులు గారు. మీరు చాలా ఓర్పుగా కండక్ట్ చేస్తున్నారు అన్నారు ఇందాక ఎవరో.
అప్పుడు వెంటనే నా పెన్నుకు పనిచేసి ఓర్పు వల్లే కూర్పు వస్తుంది, జీవితంలో మార్పు కోసం ఐఎంసిని వార్పు చేపట్టారు అని రాసుకుంది. తర్వాత మీరు మాట్లాడితే, ఏమండి గోవిందాచార్య గారు మీ వయసు కుర్రోళ్ళని వేసుకున్నారా అన్నారు. ఏదో మా వయసుని ఏదో తక్కువ చేస్తున్నారు మీరు. మేము ఐఎంసి ప్రోడక్ట్ వాడి కుర్రోళ్ళ తయారయ్యాం, అది గుర్తించండి. ఐఎంసి ప్రోడక్ట్ వాడి కుర్రోళ్ళ తయారయ్యాం అంటున్నాను. అవునవునవును, వాస్తవం. ఆ మా గోవిందాచార్య గారు అయితే మొదట వడగొట్టి పడగొట్టారు, ఇప్పుడు జతగట్టి చైర్మన్ చేస్తానంటున్నారు. చాలా అద్భుతంగా జరిగింది వారి యొక్క జీవిత ప్రస్థానం. ఇప్పుడే ఎవరో నాగమణి గారు అన్నారు ఒక పుస్తకం చదివినట్టు ఉందని. నాకైతే పుస్తకం నాతో మాట్లాడినట్టు ఉంది. కొన్ని పుస్తకాలు మనతో మాట్లాడతాయి, కొన్ని పుస్తకాలు మనం చదువుతాం. మరి గోవిందాచార్యులు గారి యొక్క సుదీర్ఘ అనుభవం ఒక పుస్తకం మనతో మాట్లాడినట్టు ఉంది. ఆయన జర్నీలో కూడా ఎత్తుపల్లాలు, అవమానాలు అన్ని అధిగమించి ఇప్పుడు అవమానాలు అధిగమించి సన్మానాల స్థాయికి వచ్చారు. చాలా సంతోషం అండి, చాలా బాగా జరిగింది. ఇందులో ఈ రాళ్ళన్నీ కూడా రాబర్ట్ అనే ఒక శిల్పిని మాకు పరిచయం చేసే, ఆయన చెక్కుతున్నాడు అన్నమాట. ఆ శిల్పికి జోహార్లు అర్పిస్తూ, మరి ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, నేను చాలా మాట్లాడగలను కానీ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మై అప్లైన్ గోవిందాచార్య గారు. థ్యాంక్ యూ సార్. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి ఈ కార్యక్రమ నిర్వాహక బాధ్యతలు చేపట్టిన అప్పుడెప్పుడో నేను చూశానండి, ఏంటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అని దాసనారాయణరావు గారికి ఉంది నా పేరు. ఇప్పుడు రాబర్ట్ గారికి ఐఎంసి లెజెండ్ ఫ్యామిలీలో అదంతా నేను ఆపాదిస్తున్నాను. అయ్యో, ధన్యవాదాలు రాబర్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు చాలా పెద్ద పెద్ద పదాలు చెప్పారు, కానీ అసలు విషయం ఏంటంటే ఒకటేనండి, వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు మంచి పుస్తకాలు, జస్ట్ నేను పేపర్లు తిప్పుతున్నాను అంతేనండి, దట్స్ ఇట్. ముందప్ప నేను చెక్కట్లేదు, చెక్కేంత పెద్దవాళ్ళు మనం కాదండి. భగవంతుడు వాళ్ళకి ఆల్రెడీ సక్సెస్ ఇచ్చేశారు. జస్ట్ ఆ బుక్ని మనం పరిచయం చేసుకుంటున్నామండి అంతే. ఆ బుక్ లోపల ఏమున్నాయో ఆ పేపర్లను చూపించడానికి భగవంతుడు అవకాశం ఇచ్చారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. మీరంటే ఎప్పుడు మాకు ఆ ప్రేమ, మీరంటే మేమంటే మీకు ఎప్పుడు ఆ లవ్, ఎఫెక్షన్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అలాగే మన ముందుకు మరొక వ్యక్తి, అద్భుత, ఒక్క నిమిషం అండి, ఆఫ్టర్ లాంగ్ టైం జిఎన్ఆర్ గారు. ఎస్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా హోస్ట్ లో ఉన్నారు. యా, ప్లీజ్. మీరు కెమెరా ఆఫ్ చేస్తేనే హీరో కనపడుతున్నాడండి. ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. చాలా చాలా హ్యాపీ అండి. ఒక ఎమ్మెల్యే కురువృద్ధుడు ఈరోజు మాకు కనిపించారండి. ఈరోజు ప్రత్యేకించి నేను మాట్లాడడానికి కారణం, ఈ ఎమ్మెల్యేలో ఉండడానికి ప్రధాన కారకులు కురువృద్ధుడు, ఒక అద్భుతమైన వ్యక్తి శ్రీ చెప్పాడ బ్రహ్మానందాచార్యులు గారు ఈరోజు మాకు కనిపించారండి. ఆయన సోదరుడు గోవిందాచార్యులు గారు. ఆద్యంతం చిరు దరహాసం అండి. ఆయన నవ్వు ఒక పాజిటివ్ వైబ్రేషన్ మాట్లాడి, మనసు లోతుల్లోంచి ఆయన మాట్లాడే భావన అందరి హృదయాలని స్పందింపజేసింది. నాకైతే మనసు పలికించిందండి. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఆయన బ్రదర్తో మింగిలై మేము తిరిగామండి, దగ్గర 8 జిల్లాలు. ఆ రోజులన్నీ జ్ఞప్తికి వచ్చేలాగా ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నట్టు, ఓపెన్ హార్ట్ విత్ రాబర్ట్ రవిచంద్రులు ఉన్న చోట రవిచంద్రులతో కలిసిన రాబర్ట్ గారు.
ఎంత అద్భుతంగా మనిషి యొక్క లోతుల్లోంచి అందరూ చేస్తారండి, కానీ మనసు లోతుల్లోంచి ఆయన రప్పించడం, స్పందింపజేయడం, స్పందించే హృదయం ఉన్న స్పందింపచేసే హృదయం ఉండాలండి. అటువంటి రాబర్ట్ గారికి ఇటువంటి అద్భుత కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరలా నాకు చెప్తున్నానండి, ఎంత ఆత్మీయత అంటే పరిచయం ఉందా లేదా కాదండి. మొన్న రాజమండ్రి మేకలో కనిపిస్తే ఆయన పనిచేసే విధానం, గుడైంసి నెక్స్ట్ యోగా గురువు గారు అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించే ఓపెన్ హార్ట్తో మాట్లాడే గోవిందాచార్యులు గారి యొక్క ఈ రోజు మనసు లోతుల్లో చొచ్చుకుని వెళ్ళి నాకైతే హృదయం ఉప్పొంగిపోతున్నాను, గూస్ బంప్స్ వచ్చిందన్నమాట. అంత అద్భుతమైనటువంటి గురువు గారిని ఈ రోజు మాకు పరిచయం చేసిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హ్యాట్స్ ఆఫ్ టు మరి గోవిందాచార్యులు గారు, మీ థ్యాంక్ యూ యొక్క థ్యాంక్ యూ సార్. అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని చెప్పి థ్యాంక్ యూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నెక్స్ట్ గెస్ట్ మీరేనే అనౌన్స్ చేసేచ్చా? మాకు పులకరించింది మరి, చేద్దాం. మాకు ఇంకా మరి పులకరించకూడదా? అది అది కదా కదండి, చేద్దాం. మనం కూడా ఖచ్చితంగా. ర్యాంక్ కి ఆ స్టేజ్ కి ఇలాంటి వచ్చిన వాళ్ళు తర్వాత చెప్తే, ఖచ్చితంగా రాదగ్గ వ్యక్తులు వచ్చిన మీరు. తర్వాత ఆ ర్యాంక్ కి వచ్చిన తర్వాత ఏదైతే వయప్రదర్శనకు వచ్చి జీవిత ప్రస్థానంలో అంటే ఈ సందర్భంగా చెప్ప ఎన్నో ఆటుపోటలు తిని నిద్రాహారాలు మాని అవును కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని, అవును ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తిని, మొత్తం చెప్పేయకూడదు ఏమీ మన మోటో ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది మన ఫేస్ లో కనపడుతుందండి. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి గోవిందాచార్యుల గురించి వస్తే నాకు మనసు పులకిస్తుందండి. ఆయన చిరు దరహాసం ఏమీ అక్కర్లేదు, నాకు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ఇండెక్స్ ఆఫ్ అంటారు. అవర్ మైండ్ అంట. మైండ్ అటువంటి వ్యక్తుల యొక్క సమూహం ఉంటే చాలు సార్, ఆ వైబ్రేషన్ మనకు పనిచేస్తుంది. అటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని అందించినటువంటి పూజ్యులు ఎంఎస్ఆర్ గారికి కూడా మరొకసారి సహస్రాలు చెప్పుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరి డియర్ ఫ్రెండ్స్ మనసు విప్పి మాట్లాడేది ఈ రోజుల్లో నచ్చిన దాన్ని షేర్ చేసుకునేది ఎంతమంది? అన్ని డబ్బులు లెక్కలు పెట్టుకోవడాలు, రబ్బర్ బ్యాండ్లు ఎత్తుకోవడంతోనే జీవితాలు వెళ్ళిపోతున్నాయండి. లేదు, మనసు విప్పి మాట్లాడడానికి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కూడా ఆ తృష్ణ అది కావాలండి. అంటే అలాగే గెలిచిన వ్యక్తికి చప్పట్లు చాలా తక్కువ మంది కొడతారండి. అందుకే వాళ్ళు చప్పట్లు కొట్టించుకోవడానికి కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. గెలిచారు ఒక వ్యక్తి, టీంలోకి కొత్తగా వ్యక్తి వచ్చారు, చప్పట్లు కొడదాం పోయేదే ఉంది. మనం మోటివేట్ చేసిన ఒక సందర్భం, ఒక పదం, ఒక దృశ్యం, ఒక కావ్యం ఏదొచ్చినా సరే రెస్పాండ్ అవ్వాలండి, రియాక్ట్ అవ్వకూడదు. రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అయిపోతారు చాలా మంది, రియాక్ట్ అవ్వకూడదు. పదాలు చాలా జాగ్రత్తగా మనం ఉపయోగిస్తున్నట్టే రియాక్షన్, స్పందన కూడా ఎప్పుడు పడితే పడిపోకూడదండి, రియాక్ట్ అవ్వకూడదండి, రెస్పాండ్ అవ్వాలి. ఒక మంచి మెసేజ్ వచ్చింది, ఒక రియాక్షన్ ఇస్తే పోయేదే ఉంది, అది రెస్పాండ్ అవుతుందండి. ఇప్పుడే వద్దన్నావు కదా, కాదు కదండి, నేను ఉన్నాను రా బాబు, బతికే ఉన్నాను టీంలోని, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను ఇన్స్పైర్ అయ్యాను, మోటివేట్ అయ్యాను, నేను స్పందించాను, అందుకే ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారండి. ప్లీజ్ వెల్కమ్ టీవీఆర్ గారు ఫ్రమ్ హైదరాబాద్, బీరంగూడ. ప్లీజ్ సార్. గుడ్ ఎంసీ సార్, గుడ్ ఎంసీ. గుడ్ ఎంసీ. 1 minute లో సెషన్ క్లోజ్ చేసేద్దాం, స్పీడ్గా చెప్పండి, ఆకలి వేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా గోవిందాచార్యులు గారికి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మనసులో హావభావాలన్నీ బయటికి తీస్తున్న రాబర్ట్ గారికి మరింత అభినందనలు. ఎందుకంటే ఈ క్లాసు విన్నప్పుడల్లా నేను లేట్గా వచ్చాను, ఈరోజు లేట్ కమర్ నేను, కానీ చాలా మనసులోని ఆహ్లాదం ఎలా వస్తుందంటే చాలా అద్భుతంగా వస్తుంది. అంటే మనకి వైబ్రేషన్స్, హార్మోన్స్ ఫ్రీగా వస్తున్నాయండి ఎవ్రీ ఫ్రైడే కూడా మనకి. ఎందుకంటే నాకు వచ్చినప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే జూమ్ మీటింగ్ సార్ ఒకటి చెప్తున్నారు, అతను అప్లైయర్ని ఎలా ఎంచుకున్నారని. ఆ పాయింట్ ఎలా కనెక్ట్ అయిందంటే, అంటే మనం అప్లైయర్ ఎవరు కూడా ఎంచుకోలేదు కదా, మేము డైరెక్ట్గా జాయిన్ అయిపోయాం కదా, అంటే మంచి టీంలో అంటే మాకు ఎంత హ్యాపీగా ఉంది సార్ అది. అంటే మీరు చూజ్ చేశారు, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని క్యాలిబ్రేషన్ చేయాలంటే దాన్ని డిజైన్ చేసి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి మా ఫార్మా ఫీల్డ్లో. మీరు ఆ ఫీల్డ్స్ని ఇచ్చేసి మాకు ఇప్పుడు చెప్పారు చూసారా,
చాలా వెరీ వెరీ హ్యాపీ అండి. హ్యాపీ మామూలు హ్యాపీ కాదు. థ్యాంక్ యూ రాబర్ట్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మా గురువు గారు కూడా మాట్లాడారు. అలాగే గోవిందచార్యులు గారు గో విన్ విన్ సార్ సామిల్ గారు కూడా చెప్పారు. విఐఎన్ కాదు సార్, డబ్ల్యూఐఎన్ ఉండాలి సార్ నుంచి. మీ పేరులో డబ్ల్యూఐఎన్ ఉండాలి. అచ్చా అచ్చా, ఓకే ఓకే, గో విన్. న్యూమరాలజిస్ట్ వస్తున్నారు, చూసుకోవాలి జాగ్రత్త. పేరు Yes, sir. మారిపోతుంది. సార్ మీకు మేము ప్రతి మీటింగ్ లో కొద్ది ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని చెప్తాం సార్. ఎందుకంటే ఒక పవర్ సొసైటీలో పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలంటే ఒక లాయర్ కానీ, డాక్టర్ని కానీ, ఒక పోలీసుని కానీ ఇందులో కూడా మా గ్రూప్ లో ఉన్నారని చెప్పి మేము ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు you. ఫస్ట్ మాకు ఫ్రాంచైజ్ పెట్టినప్పుడు మీరు కంగ్రాచులేషన్ చెప్పారు చేసారా, మేము ఎవరో తెలీదు. థ్యాంక్ యూ సార్. రాబర్ట్ గారు మంచి మనోభావాలు మీరు తీసుకొస్తున్నారు, మంచి క్వశ్చన్లతోటి మాకు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్. ఇప్పుడు సారు నెతుక్కుని వచ్చారు అంటే కనుక అనుభవజ్ఞులు కాబట్టి అండి వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ మన అనుభవంతో పని లేదండి. మన ఆకలి భగవంతుడికి తెలుసు అండి. ఎక్కడుంటే మన ఆకలి తీరుతుందో కూడా తెలుసు. అందుకే మనం నెతుక్కోక్కర్లేదండి. అప్లైనర్ గురించి నా ఎంక్వైరీలు ఏం చేయక్కర్లేదు. మనం చెప్పింది చేస్తే చాలు. ఒక సిస్టమ్ సెట్ అయిపోయిన దాంట్లో మనం వచ్చామండి. చాలా మంది ఇంకా సిస్టమ్ ఏదో మార్చాలనుకుంటారు. ఏం మారక్కర్లేదండి. మన పని మనం చేస్తే చాలు. సిస్టమ్ని ఫాలో అయితే చాలండి. సిస్టమ్కి రెస్పెక్ట్ ఇస్తే చాలండి. అప్లైనర్ని ఫాలో అయితే చాలండి. ఇంకేం అవసరం లేదండి. చాలా మంది అప్లైనర్లు మారిపోవాలి అనుకుంటున్నారు. అప్లైనర్ ఏం మారరండి, వాళ్ళ సిస్టమ్ తెలుసు. కాబట్టి మన అందరూ గోవిందాచార్యులు గారు నెతుక్కున్నారు అంటే ఆయన నెతుక్కోవాలండి. ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఎందుకంటే కోహనూరు వైద్యం అనేది ఒక చోట ఉంటేనే దానికి విలువ అండి. మనం వజ్రాల్లో తయారు చేసే గల్లో ఉన్నామండి. మనం ఎలాగనేది అప్లైనర్ తీసుకొచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మన ముందు మరొక లెజెండ్ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్ విజయసారథి గారు. నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తిని విజయసారథి గారు. ఎందుకంటే ఆయన డిసిప్లిన్ నాకు బాగా ఇష్టం. అంతే, ఇంక వేరే ఏమీ లేదండి. ప్లీజ్ సార్, ప్లీజ్. గోవిందాచార్యులు గారు ఏ విషయాన్నైనా అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చాలా క్లారిటీగా డెలివరీ చేస్తారు. నాకు అది చాలా ఇష్టం. అయితే ఆయనకున్న ఈ జీవితం అంటేనే ఒక అల్లకల్లోల సముద్రం అండి. అది ఒడ్డుకు చేరుకోవాలంటే సహనం, అలాగే ఆత్మవిశ్వాసం కావాలి. అలాగే సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కూడా కావాలి. ఇవన్నీ కూడా మన గోవిందాచార్యులు గారు కనపడతా ఉంటాయి. అందుకని ఆయన నాకు ఎప్పుడైనా కలిసినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అలాగే నేను మాట్లాడుతూ ఉంటాను, వారిని ఎప్పుడు అభినందిస్తాను అంటాను. ఇంకా చెప్పడానికి కూడా టైం లేదు. సార్ రాబర్ట్ గారు ఈ ప్రోగ్రామ్ ని, ఆర్కేన్ ప్రోగ్రామ్ ని అసలు ఆయనకి ఐడియా రావటం, మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తెలుసుకోవటం, ఆ మార్గంలో మేము నడవటానికి ఇవన్నీ ఉపకరిస్తాయండి. మీరు చెప్పేవన్నీ కూడా మేము ఎప్పుడు ఆచరిస్తాము. మీకులాగా మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా గ్రేడ్ మారాలని చెప్పి దేవుని కోరుకుంటూ, రాబర్ట్ గారు కూడా మంచి పిన్ మార్చుకుంటారని జనవరి నాటికి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చారు రాబర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది ఒకే ఒక్క కోరిక అండి, ఏమీ లేదు. లెజెండ్ టీంలో చాలా సార్లు ఎంఎస్ఆర్ గారు మాట అంటూ ఉంటారు, 100 మంది చైర్మన్లు కావాలి. నేను ఒకసారి ఆయనతో నేను గొడవ పడినట్టు మాట్లాడాను సార్. 100 మంది చైర్మన్లు కావాలి అంటే 500 మంది సూపర్ స్టార్లు ఉండాలి కదా, మరి 500 మంది జూమ్కి రావట్లేదు అని అడిగాను ఒకసారి. అని నవ్వి మన ప్రాణిమని చేసుకుని వెళ్దాం లేరు అని టైప్లో ఆయన సమాధానం చెప్పారు. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఆయన చాలా ఓపిక ఎక్కువ అని. మాలాంటి వాళ్ళకి వయసురీత్యా ఓపిక తక్కువ, లేకపోతే సిస్టమ్ ఇలా ఉండకూడదనో, ఏదో కోపంతోనో కొంచెం కేకలు వేస్తున్నట్టు తెలుసో తెలియకో ఒకసారి అంటాం కానీ అర్థం మాత్రం ఎదరికి వెళ్ళాలని. మరొకసారి అండి ఆ కోపంతోనే, ఆ అనుభవం రాహిత్యంతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు రావట్లేదు 500 మంది? ఎవరిని చెక్ చేసుకున్నారా? నీ వేదికగా మరీ అడుగుతున్నానండి నేను. యాక్చువల్గా 100 మందికి నేను నా టీం కోసం కేవలం, అంటే నాకున్న స్నేహాలన్నీ, చాలా మంది స్నేహాలు ఉన్నాయండి, అంటే ఆ బంధుత్వాన్ని మించిన స్నేహాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పిలిచి నా టీంని ఎందుకు నేను డెవలప్ చేసుకోకూడదు అని మొదటి రోజు
నాకు బాగా కావాల్సిన వ్యక్తి మహబూబ్ ఖాన్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేస్తే ఆ ప్రోగ్రామ్కి ఎంఎస్ఆర్ గారికి హెల్త్ బాగోపోయినా పార్టిసిపేట్ చేసి సగం అయిన తర్వాత లాస్ట్లో హ్యాండ్ రైజ్ చేయండి గురువు గారు అంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ కూడా చేశాను. అన్నాడు అవుతూ చెప్పి నిద్ర పట్టేసిందండి అది. అంత నచ్చి నెక్స్ట్ డే అప్పారావు గారితో మేము ఫస్ట్ డే స్టార్ట్ చేసేసాం. అంటే అది నచ్చి ఎంతమందికి పరిచయం చేయాలి అనేసి. అది దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు 45 మంది ఉన్నారు. మీ టీం 5గురు వస్తే టీం ఎంతమంది అవుతుందో నేను చెప్పట్లేదు క్యాలిక్యులేషన్స్. బట్ మినిమం అక్కడ 200 మెంబర్స్ అయిపోతారు దగ్గరగా. మనసు పెట్టండి ఫ్రెండ్స్. 6 o'clock జూమ్లో మ్యాక్సిమం 500 పెంచుకొని పక్షంలో అఖ్తర్ ఖాన్ గారితో కూడా నేను ఒకసారి డిస్కషన్ జరిగిందండి. 260 మంది 360 మంది వస్తున్నారు, ఏంటి సార్ ఈ జూమ్ అని అడిగానండి స్ట్రైట్ అవే. నేను అడిగితే ఇట్ వాస్ వెయిట్ అన్నాడు అంతే ఆయన. ఆ వెయిట్ ఏమైందో చూసారండి, ఎవరికి కూడా ఆంధ్ర తెలంగాణలో ఈరోజు కలిసి చేసుకోవడానికి లేకుండా పోయింది. అది మంచో చెడో భగవంతుడి నిర్ణయం అనుకోండి. మరి ఈ రోజు గోవిందాచార్యులు గారు ఒక్కళ్ళే సెపరేట్ మీటింగు, రాబర్ట్ గారు ఒక్కళ్ళే సెపరేట్ మీటింగు, ఎంఎస్ఆర్ గారు సెపరేట్ మీటింగు పెట్టుకునే రోజులు వస్తాయంటారా? మళ్ళీని వచ్చేస్తే ఏమో అనుకుంటున్నారు రకంగా చూస్తే. కాబట్టి ఈ రోజు గోవిందాచార్యులు గారు దగ్గర విన్న మాటలు మీరు బలంగా నిర్ణయించుకుంటే ఒకే ఒక్క నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. మీ అప్లైనర్ మీరు ఇచ్చే గ్రాటిట్యూడ్ అది. సో ఇంక్రీజ్ ద పొటెన్షియాలిటీ అండి. సైజ్ పెంచుతాం, టీం పెంచుతాం అండ్ దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టుడే గెస్ట్ స్పీకర్ ఎంతో మందికి గురుతుల్యులు. చాలా విషయాల్లో మీ అనుభవాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఓపికని, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ని, మీ యాటిట్యూడ్ని, ఎలా పనిచేయాలో విధానాన్ని, మార్గాన్ని మా అందరికి పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ అనుభవం ఎక్కడా దొరకదు. అది మీరు మరొక్కసారి నెక్స్ట్ పిన్ చేంజ్ చేసుకోవాలి. మరొక్కసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం భగవంతుడు నాకు మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్కెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్ మార్నింగ్ గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. మార్నింగ్ 6 o'clockకి మనం ఒక అద్భుతమైన గెస్ట్ స్పీకర్తో లాగిన్ అవుదాం. ఇక్కడ మీరు వ్యక్తులను చూడొద్దండి. చాలా మంది ఒక ఆయన ఫోన్ చేశారు, ఆ స్పీకర్ అని తెలియక ఎర్లీగా వస్తాను రాబర్ట్ గారు. నాకు ఫేస్లో ఎక్స్ప్రెషన్ నేను బాగా పలికిస్తానండి, నాకు పలకలేదు. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను, గెస్టుతో పనే ఉందండి, విషయం కదండి కావాలంటే. అలాగే ఎవరిని పడతాను చూసేస్తాం ఏంటి రాబర్ట్ గారు అని అప్పుడు నేను మాట చెప్పాను. ఒక 1 minute సెషన్ క్లోజ్ చేసుకుందాం. 2000 సంవత్సరాల కిందట ఒక రాజుగారికి ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉందంటండి. అతను దండోర వేయించాడు, నా ఆరోగ్యాన్ని ఎవరన్నా బాగు చేస్తే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అని. అయితే చాలామంది వైద్యులు వచ్చారంటండి, ఎవరు కూడా ఆయన్ని ట్రీట్మెంట్ చేయలేకపోయారండి, రెస్పాండ్ అవ్వడం చెప్పేశారు. అయితే అక్కడికి ఒక గిన్నెలోనండి ఈ వనమూలికలు నలుపుకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడంటే అతను బెగ్గర్, ముస్టోడు. ఆ ముస్టాయన చేతిలో ఈ వనమూలికలన్నీ ఇలా పిసుకుతూ కలుపుతూ వస్తూ ఉంటే లోపలికి వచ్చారంటండి, తీసుకెళ్తే కషాయం కలిపిస్తున్నాడంటండి. ఈ ముస్టోడు ఇస్తే నేను తీసుకోను అన్నాడంటండి రాజుగారు. ఈ ముస్టోడు ఇచ్చే కషాయం నేను తాగను, అవతల బొమ్మనండి అన్నాడంట. వెంటనే ఆ ముస్టతను లేచండి, వెళ్తూ తన చేతిలో ఉన్న గిన్నెలో ఉన్న కషాయాన్ని అక్కడ ఉన్న చెట్టు మీద వంపేసి వెళ్ళిపోయాడంటండి. కట్ చేస్తే 6 నెలలు పోయిన తర్వాత రాజుగారు చచ్చిపోయాడండి. ఆ చెట్టు మహావృక్షం అయిపోయిందంటండి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీరు ఎవరినైతే తక్కువగా చూస్తారో వాళ్ళే మీ జీవితం మార్చేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇస్తాయి. కాబట్టి పరిచయం చేసే వ్యక్తిని చూడొద్దండి, వాళ్ళు పరిచయం చేసే అవకాశాన్ని చూడండి, వాళ్ళు ఇచ్చే కాంటెంట్ని చూడండి. వాళ్ళ వయస్సు, వాళ్ళ ఆహార్యం, లేకపోతే వాళ్ళకున్న డిజిగ్నేషను, ఇవన్నీ చూడొద్దండి, అనలైజ్ చేయొద్దండి. భగవంతుడు ఎవరి రూపంలో వస్తాడో తెలియదండి, దైవం మానుష రూపేణ. కాబట్టి మీ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు ఎంఎస్ఆర్ గారి మాట చాలా సందర్భాలు చెప్తారు, వితౌట్ ఫొటోస్ సిస్టమ్ అలవాటు చేద్దాం రాబర్ట్ గారు. కానీ ఆయన చేతుల్లోంచి కొన్ని లాగేసుకున్నానండి. లేదు సార్, ఆర్కెన్ ప్రోగ్రామ్ మాత్రం నాకు గెస్ట్ని నేను రివీల్ చేయాలండి అని. సో ఇక మీదటి నుంచి అవకాశం ఉంటే ముందు రోజు కాదు డియర్ ఫ్రెండ్స్, ఒక 4 రోజుల ముందే అనౌన్స్ చేస్తాం. ఇది మినహాయించి రిమైనింగ్ ఏ ప్రోగ్రాంలో కూడా గెస్ట్ స్పీకర్ ఎవరికి చెప్పరు. మీరు సిస్టమ్ని ఫాలో అవ్వండి, భగవంతుడు ఆ రోజు కొత్త వ్యక్తి ద్వారా మీకు నాలెడ్జ్ ఇస్తాడు. మ్యాక్సిమం 200+ ఏ రోజైతే రీచ్ అవుతారో ఆ రోజే మీ పిన్నులు మారుతాయి. తదాస్తు. లేదంటారా అలాగే ఉంటాం, మార్చుకుంటారు అంతే, మార్చుకోవద్దండి, మారాలి.
కాబట్టి దీనికి నిర్ణయం ఈ రోజే తీసుకోవాలని ఎంఎస్ఆర్ గారు ఎన్నో సందర్భాల్లో మా లైనా స్పాన్సర్లు చెప్తారు. డిసెంబర్లో మంచి పిన్ను చేయించేసుకుందాం. జనవరి 10వ తారీఖున మన ఎండి గారి చేతుల మీదుగా మన షీల్డ్ తీసుకోవాలండి. ఈ ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ రస్ ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా రావాలి, వస్తారు. కాబట్టి దానికి మీరు జస్ట్ చిన్న పని చేయండి, 6 o'clock కల్లా జాయిన్ అవ్వండి, మీ టీంతో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ ఎంసీ. మళ్ళీ ఆర్కెన్లో నెక్స్ట్ వీక్ మరొక అద్భుతమైన గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. మీ రాబర్ట్.